గురువు ఓం శ్రీ గారికి సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యభౌతిక హత్యమై శ్రీ సత్యసాయి దివ్య జ్ఞానయజ్ఞము ఈ రసార్థులైనటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంవీఎల్ గారికి ప్రప్రథమంగా గురువందనం చేస్తూ అందరికీ నమస్కారం సార్. ఓంకార బీజ రూపాయ శ్రీవేశాయ జగత్పతే బుధమాయ నమస్తభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. ఈరోజు 11/8/24 ఆదివారము. ఇవాళ పంచాంగం అట్లా పక్కన పెట్టేద్దాం. ఈరోజు ఏఎస్పి 1505 రోజులో మనం ఉన్నాం. ఈరోజు మన శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క సత్సంగం ఆర్తప్రాణ పరాయణుడు శ్రీ సత్యసాయి అనేటువంటి అంశం మీద మన సాయిరాం తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శ్రీరామచంద్రమూర్తి గారు మనకు సత్సంగం నిర్వహిస్తారు. ఆ తర్వాత జ్ఞాపకాల పందిరి బి వసంత అవుతారు. తర్వాత ఎమ్మెల్యే గారి సత్సంగం ఉంటుంది. ఇదండి కార్యక్రమం ప్రప్రథమంలో శ్రీ జె సీతారామయ్య గారు ఒక ప్రార్థనా గీతంతో మన కార్యక్రమం ప్రారంభం కాగానే శ్రీరామచంద్రమూర్తి గారిని సత్సంగం ప్రారంభించవలసిందిగా హృదయపూర్వకంగా ఈ గ్రూప్ నుంచి ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్ సార్. శ్రీ సీతారామయ్య గారు. సాయిరామ్. ఓ गणानां त्वां गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानः शृण्वन्नुभीतिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविच्यव्रतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्. ओम शांति शांति शांति. लक्ष्मीदेवी मैम पाठ. जय जय लक्ष्मी देवी, जय जगदम्बा जय मम्मा, जय जय लक्ष्मी देवी, जय जगदांबा जय मम्मा. తామర కమలమునందు కొలువైతివో జగదంబా, కుదురుగ గజములు రెండు పూమాలతో నిలువంగా, మల్లెలతో మాలలతో పూజలు చేసేము, పూమాలలతో నిలువంగా మల్లెలతో మాలలతో పూజలు చేసేము. జై జయలక్ష్మీ దేవి, జై జగదాంబా జయమమ్మా. గలగల మనుచూ వచ్చి మా ఇంటను నిలువమ్మా, దరిద్ర త్రిమినమునందు కరదీపిక నీవమ్మా, చూపులతో జగములనే ఏలేవో మాతా. జై జయలక్ష్మీ దేవి, జై జగదాంబా జయమమ్మా. నీ దయ పొందిన వారు రారాజుగా మారునులే, నీ దయ తప్పిన ఘడియే ఈ లోకమే నరకంబో, నిరతంబు నీ భజన చేసేదమో మాతా, నిరతంబు నీ భజన చేసేదమో మాతా. జై జయలక్ష్మీ దేవి, జై జగదాంబా జయమమ్మా, జగదాంబా జయమమ్మా, జగదాంబా జయమమ్మా. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. శ్రీరామచంద్రమూర్తి గారు. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్యసాయిని దివ్య చరణ బృందాలను నమస్కరిస్తూ ప్రేమ స్వరూపులైన ఆహుతులందరికీ కూడా హృదయపూర్వక సాయిరామ్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది ఆర్తత్రాణ పరాయణుడు శ్రీ సత్యసాయి అనేటువంటి అంశం. స్వామిని ప్రార్థించి కార్యక్రమంలోకి వెళ్దాము.
సర్వదేవతాతీతుడా సకల సాక్షి, సర్వదేవతాతీతుడా సకల సాక్షి, భీతి తొలగించు నిన్ను చేర్చు ప్రేమ రూప, భీతి తొలగించి నిన్ను చేర్చు ప్రేమ రూప, అనుచు నీ నామ సేవలన్నహరహము, అనుచు నీ నామ సేవలన్నహరహము, భక్తి శ్రద్ధలతోడు తరక్తిదేలి, భక్తి శ్రద్ధలతోడు తరక్తిదేలి, కొలచినను నిన్ను నెవ్వేళ కొలవకున్నా, కొలచినను నిన్ను ఎవ్వేళ కొలవకున్నా, ఎంత మాత్రము భేదము సుంతలేక, ఎంత మాత్రము భేదము సుంతలేక, సర్వరీతుల రక్షింతు సత్యసాయి, సర్వరీతుల రక్షింతు సత్యసాయి, ఆర్తత్రాణపరాయణ అంజలిదియే, ఆర్తత్రాణపరాయణ అంజలిదియే. సాయిరామండి. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో రావణునికి హితము బోధించి అతనిచే తిరస్కరింపబడి నిన్ను విడిచి నేను వెళుతున్నాను శ్రీరాముని దగ్గరకని పలికి సువేలా పర్వతం మీద ఉన్న శ్రీరాముని దగ్గరకు వచ్చి విభీషణుడు శరణు కోరగా అక్కడున్న సుగ్రీవ జాంబవంతాదులు అతడు శత్రుపక్షము వాడు శరణునివ్వవద్దని నొక్కి చెప్పారు. అయితే హనుమంతుడు విభీషణ తత్వం తెలుసున్నవాడు కనుక ఇవ్వటం యుక్తమన్నాడు. అప్పుడు కరుణా సముద్రుడైన శ్రీరాముడు అంటాడు, సకృదేవ ప్రపన్నాయ, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే, అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. అంటే తవ అస్మీతి యాచతే, నేను నీవాడనంటూ ఎవరైనా సరే ప్రపత్తితోటి అనగా శరణాగతి భావంతో ప్రార్థనాపూర్వకంగా శరణ కోరుతారో అటువంటి సర్వ ప్రాణులకు నీ నా అనే భేదభావం లేకుండా శరణమిస్తాను, ఇది నా యొక్క వ్రతము అన్నాడు. అందుచేత ఆ రామచంద్రుడై తన బంటులను కనుగొనగా వచ్చే రామచంద్రుడై తన బంటులను కనుగొనవచ్చే అని శ్రీ సత్యసాయి రాముడు ఏమన్నాడు అంటే, అఖిల మానవులకు ఆనందమున గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు, సన్మార్గమును వీడి చెరించు వారల పట్టి కాపాడుటే వ్రతము నాకు, బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు, ఆశ్రితావనుడు ఈతడే ఆప్త బంధువు అనగ పేరుంది నా ఎండ నలరు వారి, ఎన్నడును నే మరువబోను నిజమునిదే, అట్టి నా పేరు చెడుట ఎట్లగును భువిని. తన్ను గూర్చి ఆందోళనతో అన్నగారైన శేషమరాజు గారు తనకు రాసిన లేఖకు బదులుగా భగవాన్ ఈ సమాధానం ఇచ్చారు. అయితే భగవంతుని ఆర్తత్రాణ పరాయణత్వాన్ని, సర్వజ్ఞతను, సర్వవ్యాపకత్వాన్ని, సర్వశక్తిమంతత్వాన్ని విపులీకరించగలమా అనే ప్రశ్నకు సమాధానంగా శంకరాచార్యుల వారు ఏమన్నారు అంటే, అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే, సురతరు వరశాఖ లేఖిని పత్రముర్వి లిఖితయద గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానం ఈశం పారం నయాతి. కాటుక కొండను సప్త సముద్రాలు అనే పాత్రలో కలిపి సిరాగా చేసి, కాటుక కొండను సప్త సముద్రాలు అనే పాత్రలో కలిపి సిరాగా చేసి, శ్రేష్టమైన కల్పవృక్షం కొమ్మను గంటంగా చేసి, భూమిని
తాటియాకు పత్రంగా చేసి వ్రాయటానికి శారదాదేవి సంకల్పించి తన సర్వకాలాన్ని వినియోగించినప్పటికీ నీ లీలా వైభవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా వర్ణించటకు వీలు కాదు అన్నాడు శంకరాచార్యుల వారు. అయితే ఆ రోజుల నాటికి భగవంతుని గురించి వర్ణించడానికి వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, భాగవత రామాయణాలు ఇలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినవి మాత్రమే ఉన్నాయి. ఇలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినవి మాత్రమే ఉన్నాయి. మరి ఈనాడు సత్యసాయి భగవానుని దివ్య తత్వాన్ని, ప్రేమ ప్రదీప్తిని, కరుణా సముద్రాన్ని, ఆర్తత్రాణ పరాయణత్వాన్ని వర్ణిస్తూ, విశ్లేషిస్తూ, విశదీకరిస్తూ ఎన్నెన్నో భాషల్లో ఎన్నెన్నో గ్రంథాలు వేలకు వేలుగా ఉన్నాయి. వీటన్నిటిని ఒక్కచోట చేర్చాలంటే ఎన్నో కాటుక కొండలు, ఎన్నో సముద్రాలు, ఎంతెంతో శిర, ఎన్నో కల్పవృక్ష కొమ్మలు, సమస్త లోకాల భూమండలము, ఎంతో మంది శారదాంబలు కలిసిన వ్రాయటానికి ఎన్ని యుగాలైనా సరిపోదు. అటువంటి కారుణ్యమూర్తి ఆర్తత్రాణ పరాయణత్వాన్ని గూర్చి ఆయన అనుగ్రహంతో కొన్ని రస బిందువులను మన నాలుకలపై చెలకరించుకోబోతున్నాం. అయితే ఇప్పుడు జరిగే కార్యక్రమంలో చెప్పేది, చెప్పించేది, వినేది, వినిపించేది అంతా ఆయన కరుణా ప్రసారమే. అందుకే శ్రీ సత్యసాయిని హృదయపీఠంపై ప్రతిష్ఠించుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము. భగవంతుని ఆర్తత్రాణ పరాయణత్వానికి గజేంద్రుడు, ప్రహ్లాదుడు మొదలైన వారు ఉదాహరణలుగా నిలుస్తాడు. గజేంద్రుడు విష్ణువుని స్తుతిస్తూ ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లేనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడు అనాది మధ్యలేడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వానిన్ ఆత్మభవన్ ఏ చరణంబు వేడదనన్నాడు. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ టావులు తప్పెను మూర్ఛ వచ్చే తను ఉండెస్సెడు శ్రమం బయ్యడు నీవే తప్ప ఇత పరం మెరుగా మన్నింపందగున్ దీనును రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. అంటే భగవంతుని చే రక్షింపబడాలంటే భగవంతుడు ఆత్మభవుడు, తనలోనే ఉన్నాడు అనే విశ్వాసము, నీవే తప్ప ఇతపరంపరంగా అనే సర్వస్వ శరణాగతి అనే రెండు కూడా ఉండాలి. భగవంతుని చేత రక్షింపబడాలి అంటే ఆత్మభవుడు తనలోనే ఉన్నాడు అనే విశ్వాసము, నీవే తప్ప ఇతపరంపరంగానే సర్వస్వ శరణాగతి రెండు ఉండాలి. అందుకనే భగవాన్ అంటారు, ప్రహ్లాదును రక్షించడానికి హరి ముందే వెళ్ళి ఆ స్తంభంలో కూర్చోలేదు, అప్పటికప్పుడు దాని నుండి ఆవిర్భవించాడు. ఎందుచేతనంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందందు వెదకిన అందందే కానబడు అన్నాడు. అందుచేత అన్నిటినీ భగవత్ ఆత్మ స్వరూపంగా భావించాడు, స్తంభాన్ని కూడా ఆత్మగా భావించాడు. కనుకనే ఇందులో ఉన్నాడా అంటే ఉన్నాడని విశ్వాసంతో చెప్పడం జరిగింది. ఆ విశ్వాసాన్ని నిజం చేయడం కోసము అంతేకాక అతనిలో సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగడి చింతామృతాస్వాద సంధాన తత్వము, అదే సర్వస్వ శరణాగతిని స్వీకరించడం కోసము అప్పటికప్పుడు విష్ణు ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. తన్ను నమ్మిన వారికే కాక నమ్మని వారికి, చెట్టుకు, పశువుకు కూడా తన ఆర్తత్రాయణ పరాయణత్వాన్ని అందించుతున్నాడు భగవాన్ శ్రీ సత్యసాయి స్వామి. బెంగుళూరు బృందావనంలో ఇప్పుడున్నటువంటి సరస్వతీదేవి విగ్రహం ఉన్న చోట ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టును స్వామి కొట్టమన్నారు. కొడుతుంటే రక్తం వచ్చింది. అప్పుడు వెంటనే ఆ చెట్టును కొట్టేవాళ్ళు స్వామి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళారు. అప్పుడు వెళ్ళి జరిగిన విషయం చెప్తుంటే అప్పుడు స్వామి అంటారు, రావణ సంగ్రామంలో ఒక రాక్షసుడు మాత్రం తప్పించుకొని ఇక్కడకు వచ్చి నా అనుగ్రహం కోరుతూ నన్ను గూర్చి తపస్సు చేస్తూ ఇలా చెట్టు మాదిరిగా ఎండి తయారయ్యాడు. అయితే పైకి ఎండిన
ఎండినప్పటికీ లోపల అతని జీవతత్వం ఉంది, అందుచే రక్తం వచ్చింది. అతని తపస్సుకు మెచ్చి మోక్షం ఇవ్వదలిచాను, అందుకే చెట్టును నరకమన్నాను. ప్రక్కనే విద్యాలయం కనుక సరస్వతి విగ్రహం ప్రతిష్ఠిస్తాను అని చెప్పి అనడం అనేటువంటిది జరిగింది. అయితే భగవంతుని ఆర్తత్రాణ పరాయణత్వానికి, సాయి భగవాన్ ఆర్తత్రాణ పరాయణత్వానికి మరొక్క ఉదాహరణ. ఒకసారి బ్రహ్మశ్రీ వేలూరు శివరామ శాస్త్రి గారు ఉపన్యాసం ఇవ్వడానికి పుట్టపర్తి వచ్చారు. వారు కవి, అంతేకాకుండా శతాధిక గ్రంథకర్త. ఒకరోజు ఆయన స్వామి వరండాలో కూర్చొని ఏదో వేదాంత గ్రంథం పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో స్వామి కొందరు భక్తులతో చిత్రావతి నదికి వెళుతూ మన శివరామ శాస్త్రి గారితో ఫలానా గ్రంథం చదువుతున్నావా అని ప్రశ్నించారు. స్వామి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడి శివరామ శాస్త్రి గారు అవునన్నారట. కొంతసేపటికి తిరిగి వస్తూ స్వామి మళ్ళీ ఆయనతో ఏమన్నారంటే, ఆ వాక్యం అర్థం ఇంకా కుదరలేదా అని అడిగి జీవనానాత్వం అని అంగీకరించి అర్థం చెప్పుకుంటే సరిపోతుందని చెప్తూ గదిలోకి వెళ్ళిపోయారట. ఇక్కడ శాస్త్రి గారు అర్థం కాక అల్లాడిపోతుంటే ఆ తపన చూడలేక భగవాన్ సత్యసాయి కరుణామయుడై ఆ తపన తీర్చి త్రాణ పరాయణుడయ్యాడు. ఆయన అడగకపోయినప్పటికీ తనకు తానుగా చెప్పి, అందుకనే శివరామ శాస్త్రి గారు అప్పుడు ఆ యొక్క సందర్భంలో అంటారు, చివరకు నా కవిత్వమది చల్లరే, 4 అక్షరాలుగా మివిలే, రసంబులన్నిటను మేలి రసంబున కారమయ్యవి, ఎవి సత్యసాయి అనునట్టివి, అయ్యవి కూడా రుండి అయి మివిలెను సాయి సాయి అని మిక్కిలి వర్ణములల్ల చూర్ణముల్. నా కవిత్వం అంతా చివరకు రసాలలో కల్లా రసవంతములైన 4 అక్షరాలుగా మిగిలిపోయింది. ఆ అక్షరాలు ఏమిటంటే సత్య సాయి అనేటువంటివి. అవి కూడా చివరకు 2 అయిపోయి కేవలము సాయి అని మిగిలిపోయాయి. నా కవిత్వంలోని మిగతా అక్షరాలన్నీ నశించాయి అన్నారు. ఇది సత్యసాయి అనుగ్రహాన్ని పొందిన ఆయన శరణాగతి తత్వము. అందుకని సాయి అనగానే మనకి హాయి అనిపిస్తుంది. సాయి అని పిలవగానే ఓయి అని ఆయన మన యొక్క ప్రార్థనలకి వాటికి కూడా ప్రత్యక్ష నిదర్శనాలను చూపిస్తూ ఉంటారు. ఒకసారి స్వామి బొంబాయిలో ఉన్నప్పుడు స్వామి చిరకాల భక్తురాలు ఒక ఆమె స్వామి దగ్గరికి వచ్చింది. ఆమె 2 పిల్లల తల్లి. ఎందుకు వచ్చింది అంటే ఆమెకు ఒక కష్టం వచ్చింది. ఏమిటా కష్టం అంటే ఆమె భర్త ఒక కాగితం మీద, స్వామి బొంబాయికి వచ్చారు, నిన్ను వారికి అప్పగిస్తున్నాను, ఇక నుంచి వారే నిన్ను నాకంటే బాగా చూసుకుంటారు, నీ మంచి కోసమే నిన్ను నేను వదిలి వెళ్తున్నాను అని ఆమెకు ఒక అశనిపాతం అలాంటి లేఖ ఇచ్చారు. ఎందుచేతంటే భారతదేశంలో మృత్యువు వరకే లేకుండా మరణానంతరం కూడా ఒక వివాహ బంధం. ఆమెకు అశనిపాతం ఎందుకయిందంటే భారతదేశంలో మృత్యు వరకే కాకుండా మరణానంతరం కూడా వివాహ బంధం అనేటువంటిది ఒక బతికి ఉన్నవాడు అనుభవించవలసిందే. ఆ బంధాన్ని మరణం కూడా తెంచలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె స్వామికి జరిగిందంతా చెప్పి బావురము నేర్చింది. అప్పుడు స్వామి ఏమన్నారో తెలుసా? డాన్స్ చెయ్యి అన్నారు ఆమెతోటి. డాన్స్ చెయ్యి అని అంటే ఆనందంతో గంతులు వెయ్యి అని అర్థము. గంతులు వెయ్యి అని అర్థము. జరిగింది నీ మంచికే అని. ఎందుచేతనంటే ఒక బంధం తెగిపోయింది, జగన్నాథుడే నిన్ను ఆదుకుంటాడు, నీకు ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ లభించింది, కాబట్టి ఇది నీవు సంతోషించవలసిన సమయం అని చెప్పి స్వామి ఆమెకు విశదీకరించడం అనేటువంటిది జరిగింది. అందుచేత ఇక్కడ స్వామి అన్న డాన్స్ అన్న పదానికి అర్థము విచారించకు అని. నువ్వు డాన్స్ చేస్తే నీ కష్టాలు మరుగున పడతాయి, నీలోనే దాగి ఉన్న ఆనందం వెలికి వస్తుంది అని స్వామి దాన్ని విపులీకరించడం జరిగింది. స్వామి ఒకసారి కస్తూరి గారిని
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమన్నారు. ఆయన మాట్లాడడానికి సిద్ధమవుతుంటే ఇప్పుడు కస్తూరి డ్యాన్స్ చేస్తాడు అన్నారు. ఈ విషయాన్ని చెబుతూ కస్తూరి గారు అంటారు, స్వామిని గురించి చెప్పడం అంటే ఆనందంతో డ్యాన్స్ చేయడమే కదా అని. అయితే ఈ డ్యాన్స్ చేయించే డ్యాన్స్ మాస్టర్ని నేనే అంటారు భగవాన్ సత్యసాయి. ఒకసారి భక్తులతో, నేను నటరాజును, నాట్యం చేసే వాళ్లకు రాజును, మీరంతా నా శిష్యులు, నాట్యంలో అడుగులు వేయటం నేర్పడంలోని కష్టం నాకు తెలుసు అంటారు. అంటే ఇప్పుడు మనమంతా ఇంత ఆనందంగా ఉన్నామంటే ఆయన డ్యాన్స్ చేయించడం వల్ల, కానీ అందులో కష్టాన్ని డ్యాన్స్ చేయించడం వల్ల, కానీ అందులో కష్టాన్ని ఆయన భరిస్తున్నాడు. ఇదే ఆర్తత్రాణ పరాయణత్వము అనేటువంటిది. అయితే ఒకసారి నేను రామాయణ సప్తాహం చేస్తున్న రోజుల్లో, అది ఆకివీడు అనే గ్రామంలో, బహుశా 1997, 98 ఆ ప్రాంతం అయి ఉంటుంది. కార్యక్రమం మేడపైన జరుగుతోంది. సుమారు 150-180 మంది కిక్కిచ్చు కూర్చునే అవకాశం ఉంది. అది ఒక డాక్టర్ గారి ఇల్లు. అది బజారు మధ్యలో ఉంది. అందున బజారులో వాడు కూడా కొట్లలో ఉండి కొట్లు కట్టేసి కొంతమంది వింటూ ఉండేవారు. కింద సుమారు 100 మంది ఉండేవారట. ఆ సమయంలో ఒక రోజున డాక్టర్ గారి భార్య నేను మాట్లాడుకుంటుంటే ఆమె భర్త మరణాన్ని గురించి, ఆయన చేసిన సేవల గురించి చెప్పి, ఆ సందర్భంగా తాను స్వామి దగ్గరికి వెళ్ళి తన గోడను విన్నవించుకుంటే స్వామి ఆమెతో అన్నారట, అతని గురించి ఎందుకు విచారం, చక్కగా సేవ చేసుకున్నాడు, నాతోనే ఉన్నాడు. ఈ ఎడబాటు అనేది అవతార పురుషులకు కూడా తప్పదు. ఈ ఎడబాటు అనేది అవతార పురుషులకు కూడా తప్పదు. మీరంతా నన్ను అనాథనాథ సర్వజ్ఞాన్ని పూజిస్తూ ఉంటారు. మీకందరకు నేను నాథుణ్ణి, అందుచే మీరందరూ సనాథలే. కానీ నాకు మాత్రం నాథుడు లేడు, నేనే అనాథనని చమత్కారంతో కూడిన సత్యాన్ని వివరించారట. దుఃఖంలో కుమిలిపోతున్న ఆమెకు ఈ రకంగా స్వాంతన చేకూర్చారు మన ఆర్తత్రాణ పరాయణుడు శ్రీ సత్యసాయి. అయితే ఈ ప్రవచన సందర్భంలోనే మరొక సంఘటన జరిగింది. ఆ రోజు పాదక పట్టాభిషేకం ఘట్టం గురించి చెప్పుకోవలసిన రోజు. సాయంత్రం 5 గంటలకు పాదుకలను పుచ్చుకొని సంకీర్తనలతో గ్రామంలో ఊరేగింపుగా తిరిగి వద్దామని బయటికి వచ్చామో లేదో వడగళ్ల వాన పడటం మొదలైంది. అయితే కార్యకర్తలు ఆగిపోదామా అన్నారు. కానీ నేనేమన్నానంటే, ఏమైనా ఎంత పెద్ద వాన వచ్చినా జరిపి తీరాలని బయలుదేరాము. వడగళ్ళు ఒక్కసారి పడి ఆగిపోయాయి. రాత్రి కార్యక్రమం చాలా చక్కగా ముగిసింది. ఆ పైన ఆకాశం అంతా మేఘావృతంగా ఉంది. అప్పుడు చిన్న అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. శ్రీ స్వామివారు మన అందరి యందు ఉండే ప్రేమతో వానని ఆపారు. మీరు 1 పావు గంటలో ఇంటికి చేరిపోతారు, ఆ తర్వాత వాన పడుతుంది, అందుచేత తొందరగా ఇంటికి చేరండి నా చేత స్వామి ఆ యొక్క అనౌన్స్మెంట్ చేయించారు. నేను రూముకు వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. ఆ మహాతల్లి నన్ను టిఫిన్ తినడానికి పిలవడానికి పిలిచి నేను వచ్చి కూర్చున్న తర్వాత ప్లేట్లో టిఫిన్ పెడుతూ, మాస్టారు మీరన్నట్టు బిడ్డలంతా ఇంటికి చేరి ఉంటారు, ఇది సంస్కారము. ఆమెను వాడిన ఆమె అణిముత్యం లాంటి మాట. బిడ్డలంతా ఇంటికి చేరి ఉంటారు, అదిగో వాన తెగ కురుస్తోంది అంది. అప్పుడు నేనన్నాను ఆమెతోటి, అది నేనన్నదే కాదు, ఆర్తత్రాణపరాయణుడనే శ్రీ స్వామి నా చేత అనిపించినటువంటిది అని. అందుచేత ఈ రకంగా మనము స్వామి యొక్క ఆర్తత్రాణ పరాయణత్వంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము. అమెరికాలోని శాండియాగో అనే నగరంలో ఒక పెద్ద భవనంలోని ఒక ప్లాట్ లో ఒక మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఆర్థరైటిస్ జబ్బు ఉంది. ఒక రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమెకు భయంకరమైన నొప్పి వచ్చి, నాకు సహాయం చేయడానికి ఇక్కడ ఎవరూ లేరా, ఒక్కరైనా ఉన్నారా అని అరిచింది. అయితే ఆ గది తలుపులు గొళ్ళాలు లోపల నుంచి వేసి ఉన్న స్వామి ఆమె మంచం దగ్గర ప్రత్యక్షమై ఆమె వెన్ను తడుతూ, అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు, నేను ఇక్కడే ఉన్నాను
అని ఆమె భయాన్ని బాధని పోగొట్టి తోడుగా నిలిచారు. ఒక లేగదూడ అరిచిన అరుపుకు ఒక్క ఉదుటున తల్లి ఆవు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా ఉంది ఈ యొక్క సన్నివేశము. అందుచే మన రక్షణకు ఎవరో ఒకరు ఉన్నారు. ఆయన పేరు గాని, ఆయన అడ్రస్ గాని, ఆయన ఫోన్ నంబర్ గాని మనకు తెలియకపోవచ్చు. మన రక్షణ కోసం ఉన్నారు, ఒక శక్తి ఉంది అనేటువంటి విశ్వాసం ఉండాలి. ఇది లేకపోతే ఏదో ఒక శక్తి, ఒక ప్రేమ, ఒక జ్ఞానం మనని రక్షించడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. అది మనల్ని అసత్తు నుండి సత్తును తీసుకుని వెళుతుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మాలి. అందుకనే భగవాన్ అంటారు, విశ్వమంతయు వ్యాపించే వెలయువాడు, భక్త జనులకు ప్రాపుడై పరుగువాడు, భక్తి నసికి రక్షించడి శక్తిమయుడు, పత్తివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు అంటారు. అందుచేత భక్తి అంటే ప్రేమ. అది కలిపేదే కానీ విడదీసేది కాదు. అది ఉన్నవాడెవరైనా ఆధ్యాత్మికత ఉన్నవాడే. ప్రేమ ఉన్న చోటే ఐకమత్యం ఉంటుంది. అదే దివ్యత్వము. జ్ఞానులు వాడు రక్షించుకోగలరు. వాళ్ళు రక్షించుకోగలరు. కాబట్టి బలహీనులు, అంధులు, మూర్ఖులు, అహంకారులు, స్వార్థపరులు, గర్విష్ఠులు అయిన వారు రక్షింపబడాలి. వాళ్ళ కోసం భక్తి. అందుకే నేను వచ్చాను అన్నారు. ఒకసారి స్వామి బొంబాయిలో ఉన్నప్పుడు స్వామి రాకపోకల సౌలభ్యం కోసము పోలీసు వాళ్ళు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. వాళ్ళల్లో చాలా మంది భక్తులు కారు, ప్రభుత్వం పంపిస్తే వచ్చిన వాడు. తన రాకపోకల కోసం పాపం వాళ్ళంతా ఎంతో కష్టపడుతున్నారని స్వామి వాళ్ళని అడిగారు, మీరు ఎక్కడ ఉంటారు అని. దానికి వాడు, మేము ఫలానా చోట ఉంటామని చెప్పారు. అయితే మీరుండే చోటుకు నేను వస్తానని వారితో చెప్పి వారుండే పోలీస్ క్వార్టర్స్ కు వెళ్ళారు. బహుళ అంతస్తుల భవనం అది. స్వామి అందులో ఉండే ప్రతి అంతస్తులోనికి వెళ్ళి దర్శన భాగ్యాన్ని, స్పర్శన భాగ్యాన్ని వాళ్ళకి అందించి క్రిందికి వచ్చి ఒక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఇంతలో ఉండండి 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 అని 4 సార్లని పై అంతస్తులో ఒక పిల్లవాడున్నాడు, వాణ్ణి నేను ముద్దు చెయ్యలేదు, వెళ్ళాలి అంటూ మళ్ళీ పై అంతస్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని ముద్దాడి వచ్చారు. ఒక పిల్లవాడిని ఎత్తుకుని ముద్దాడటం కోసం బహుళంతస్తుల భవనంలో 4 సార్లు ఉండండి ఉండండి అని 4 అంతస్తుల పైకెక్కి వెళ్ళి ముద్దాడి వచ్చారు. అంటే బహుశా ఉయ్యాల్లోని పిల్లాడు అందరికీ భగవంతుని దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యం లభించింది. మరి నా సంగతి ఏమిటని ఎలుగెత్తి అరిచి ఉంటాడు. అందుచేత ఆయన స్వామి వెళ్ళి ఉంటారు. దీన్నే మనము స్వామి అంటూ ఉంటారు, దేర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అని. అది ఆయనకే తెలుసు. అందుకే ఆ అనుగ్రహము. ఇది సత్యసాయి భగవాన్ యొక్క అర్థత్రాణపరాయణత్వము. ఒకసారి స్వామి నేలమట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉండే హార్సిలి కొండలపై 10 రోజులు ఉన్నారు. వారితో కస్తూరి గారు మొదలైన భక్త బృందం ఉన్నారు. వీరందరికీ త్రాగటానికి నీరు క్రింద పల్లె నుంచి కొండపైకి 2 తోలు తిత్తులలో నీటిని నింపిన తర్వాత తన వీపుపై వేసుకొని రోజు అనేక సార్లు ప్రతిరోజు నీరు తెచ్చేది ఒక ఎనుబోతు. వారి తిరుగు ప్రయాణం రోజున తనతో కూడా ఉన్నవారితో, మీరు క్రిందకు వరకండి, ఎవరు ముందుగా చేరుతారో క్రిందకి వారికి బహుమతిస్తాను అన్నారు. అందరూ ఉరగటానికి సిద్ధమయ్యారు. ఇంతలో స్వామి, ఉండండి ఉండండి, అందరూ ఇక్కడే ఆగండి, నేను పైకి వెళ్ళి వస్తాను అని అంతక్రితం తామున్న బంగ్లా వైపుకు వెళ్ళారు. స్వామి ఎవరిని రావద్దు, ఇక్కడే ఉండమన్నా కొంతమంది స్వామికి తెలియకుండా ఆయన ఉన్న చోటుకు వెళ్ళారు. అక్కడ జరిగింది ఏమిటంటే, వారంతా క్రింద ఉన్న బంగాళా వెనుక చెట్టులో గల దున్నపోతు దగ్గరికి వెళ్ళి దానిపై తట్టి, దున్నపోతు, మాకు నీవు మంచి సేవ చేసావు అని వెనక్కి వచ్చారు. బహుశా తర్వాత అది గోకులంలో ఒక గోవుగా పుట్టి ఉండవచ్చు. ఈ ఇద్దరికి ఉన్న బాంధవ్యం ఏమిటో కరుణాసముద్రుడైనటువంటి ఆయనకే తెలియాలి. గొగై అనేటువంటి అస్సాము యువకుడు ఇంగ్లాండ్ లో
ఒక కంపెనీలో మెకానిక్ గా శిక్షణ పొందుతున్నాడు. ఇతడు బీదవాడు కావడం వల్ల ఒక ఇంట్లో అటక మీద ఉంటూ శాకాహారం వండుకుంటూ తిని బ్రతికేవాడు. చదువు మీద శ్రద్ధ చూపిస్తూ రాత్రులు హోంవర్క్ చేసుకునేవాడు. అయితే ఆ రోజుల్లో ఇంగ్లాండ్ మీద జర్మన్ల యుద్ధం సాగుతోంది. అందువల్ల ప్రతి రాత్రి సైరన్లు మ్రోగగానే జనమంతా భూగర్భంలోని ఆశ్రయాలకు తోసుకుంటూ వేగంగా వెళ్లి రక్షణ పొందేవారు. శత్రు విమానాలు తిరిగి వెళ్ళాక మళ్ళీ సైరన్లు మ్రోగేవి, మళ్ళీ జనం బయటకు వచ్చేవారు. ఇదంతా గొగాయి హోంవర్క్ చేసుకుంటున్నప్పుడే జరిగేది. దానితో అతనికి చికాకు వచ్చి సైరన్ మ్రోగినా వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. అయితే సైరన్లు మోగాక అందరూ భూగర్భంలోకి వెళ్ళారా లేదా అని, దీపాలు ఆర్పేశారా లేదా అని వార్డెన్లు తనిఖీ చేస్తూ ఉండేవారు. గొగాయి తన నిశ్చయ ప్రకారం సైరన్ మ్రోగగానే లైట్లు ఆర్పేసి దుప్పటి కప్పుకొని శ్వాస చప్పుడు కూడా పైకి వినపడకుండా పడుకున్నాడు. ఎందుచేతంటే చావు వ్రాసి పెట్టి ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా తప్పదనే కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు కనుక. కానీ ఇంతలో వార్డెన్ వచ్చి తలుపు గుద్ది, ఏయ్ ఇంకా లోపల ఉన్నావా, ఎలా ఉన్నవాడివి, అలా బయటకు రా, నేను వార్డెన్ పోలీసులను గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు గొగాయి అదిరిపోయి బయటకు వచ్చి ఆశ్రయంలోకి వార్డెను తను కూడా వెళ్ళారు. ఆ ఆశ్రయంలోనికి వెళ్ళిన చివరి వాళ్ళు వీళ్ళే. వార్డెన్ మళ్ళీ సైరన్ మోగే వరకు ఆశ్రయం ద్వారం ముందే నిలబడి ఉన్నాడు. సైరన్ మోగాక గొగాయి తన ఇంటి వైపుకు వెళ్ళేసరికి తాను ఇంటిపై బాంబులు పడి అది బూడిదైపోయింది. అప్పుడు అతడు వార్డెన్ కోసం వెతికాడు. అతను ఎక్కడా కనపడలేదు. అయితే అతని శిక్షణ పూర్తయి ఇండియాకు తిరిగి వచ్చి సహకార శాఖలో సీనియర్ ఆఫీసుగా కొంతకాలం పనిచేసి పదవి విరమణ చేశాడు. ఒకసారి స్వామి బొంబాయిలో ధర్మక్షేత్రంలో ఉన్నారని విని సరదాగా చూద్దామని వెళ్ళాడు. అప్పుడు జనం 50,000 మంది పైబడి ఉన్నారు. ఇతను సభలో ఎక్కడో చెట్ట చివరి వరుసలో ఉన్నాడు. ఇంతలో ఒక వాలంటీర్ అతని దగ్గరకు ఉరుకులు పరుగుల మీద వచ్చి, స్వామి మిమ్మల్ని ముందు వరుసలోనికి వచ్చి కూర్చోమన్నారు అని చెప్పి తీసుకుని వెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టాడు. అప్పుడు స్వామి వచ్చి అతనితోటి, నీవు ప్రశాంతి నిలయానికి వచ్చి అక్కడ స్థిరపడిపో, అందుకే నీ ప్రాణాలు కాపాడింది అన్నారు. అప్పుడు గొగాయి, ఇదేమిటి, ఈయన ముందుకు వచ్చి కూర్చోమనడమే కాక ఇలా గొప్పలు చెప్పుకుంటున్నాడు ఏమిటి అనుకున్నారు. అప్పుడు స్వామి విమాన దాడి అప్పుడు వార్డెన్ జ్ఞాపకం ఉన్నాడా అన్నారు. వెంటనే గొగాయి, ఆ జ్ఞాపకం ఉంది స్వామి, అతడు రాకపోతే నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి, కానీ నా ప్రాణాలు కాపాడి అతను చనిపోయాడు స్వామి అన్నాడు. దానికి స్వామి ఏమన్నారంటే, లేదు అతను బతికే ఉన్నాడు, ఆ వార్డెన్ నేనే అన్నారు తన్ను తాను చూపించుకుంటూ. ఇది జరిగింది స్వామి 18వ ఏట. 14వ ఏట ప్రశాంతంగా ఉంటుందని నిర్ణయించడము, సంఘటన జరిగిన 32 సంవత్సరాల తర్వాత అతన్ని తన దగ్గరికి రప్పించుకోవటము, ఇంతటి మహామహిమాన్విత ఆర్తత్రాణపరాయణత ఎక్కడైనా ఏ యుగంలోనైనా జరిగినట్లు విన్నామా? ఇది సత్యసాయి యుగంలో జరిగింది, మనం విన్నాము. కొంతమంది అతన్ని చూశారు, అందుకే ధన్యులం మనం. అది పాత మందిరం, ముక్కోటి ఏకాదశి పర్వదినం. సుమారు 20 మంది స్త్రీలు తులసి దళాలు పువ్వులతో దండలు కొడుతున్నారు. అవి అయిపోయాయి. స్వామి అక్కడికి వచ్చారు. ఇంకా కడతారా లేక అలసిపోయారా అనగానే, తులసి దళాలు పూలు తెప్పించండి, దండలు కడతామన్నారు. స్వామి ఆ తట్టలు అడుగున తట్టగానే వాటి నుండా తులసి దళాలు పూలు వచ్చాయి. ఆ సమయంలో స్వామి తన అవతారత్వాన్ని గూర్చి అంటారు. ఇది స్వామి చెప్పినటువంటి పాట. మనకి పాటలు పాడటం బాగా రాదు, అయినప్పటికీ కూడా చదివి వినిపిస్తాను. చూతమురారే సుధతులారా సాయిబాబాను, చూతమురారే సుధతులారా సాయిబాబాను అనే చరణము. నిలువంగి తొడుగునంట నీలి పీతాంబరుడట, పరంజ్యోతి రూపుడంట పరమాత్ముడు సాయిబాబా. చూతమురారే
పుట్టపర్తిపురమునందు భక్తజనుల భవనమందు ముక్తినిచ్చెదననుచుదాను ముఖ్యముగా నిలిచినాడట. చూతమురారే సుధతులారా. స్వామి స్వయంగా తన్ను గురించి తాను పాడింది. చిత్రావతి తీరమందు చిరుకొండా చివరయందు పట్టివాస ప్రత్యక్షముగా పదుగురెదుట చూపునట. చూతమురారే సుధతులారా. సిరిడి నీవాసుడట చిన్ని సాయీసుడట హస్తలాఘవమున్నదట అడుగనన్నీ ఇచ్చునట. చూతమురారే సుధతులారా. శివరామకృష్ణుడట చిందులందు మారుతియట. శివరామకృష్ణుడట చిందులందు మారుతియట. సర్వరూపములతడు ఎంట సద్భక్తులకు చూపునంట. సర్వరూపములతముడంట సర్వరూపములతడంట సద్భక్తులకు చూపునంట. చూతమురారే సుధతులారా. కలియుగమున పుట్టినట్టి కలికాలపు దేవుడట. కలుషములను బాపునట కరుణా సముద్రుడట. చూతమురారే సుధతులారా. భక్తులచట పిలిచినను పారిపోవుచుండునట. గోవు వెంట దూడవాలు దుముకుచును వెళ్ళునట. భక్తులచట పిలిచినను పారిపోవుచుండునట. గోవు వెంట దూడవోలి దుముకుచును వెళ్ళునట. చూతమురారే సుధతులారా. ఈ ఆఖరి చరణముందే అదే ఆయన ఆర్తత్రాణపరాయణత్వము. అందుచేత ఈ పాటని పాడడం కాదు కానీ అనడం అనేటువంటిది జరిగింది. స్వామి అంటారు, ఎక్కడ విజ్ఞాన శాస్త్రం ఆగిపోతుందో అక్కడ నుండి ఆధ్యాత్మిక శాస్త్రం ప్రారంభం అవుతుందని. దానికి ఉదాహరణగా సి అనే అక్షరం సైన్స్ లాంటిదని, అందులో ఉండే ఖాళీయే దేవుడు అని చెప్పి చెప్పడం జరిగింది. సి అనే అక్షరము సైన్స్ లాంటిదని, అందులో ఉండే ఖాళీయే దేవుడు అని చెప్పారు. భారతదేశంలోని పూనాలో వ్యవసాయ పరిశోధక సంస్థలో ఒక అగ్రశ్రేణి అణువిజ్ఞాన శాస్త్రం ఉండేవాడు. ఆయన ఒకసారి టర్కీలోని అంకారాలో అణువిజ్ఞాన శాస్త్ర సమావేశంలో పాల్గొనవలసి వచ్చింది. దానికి ప్రాక్ పశ్చిమ దేశాల ప్రతినిధులు ఎందరో వచ్చారు. ఈయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఈయన ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు. సభాధ్యక్షుడు ఈయన మాట్లాడమనగానే ఈయన లేచి తాను సిద్ధం చేసుకున్న విషయం మీద మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక్క 10 నిమిషాలు గడిచేసరికి ఈయన వివరిద్దామనుకున్న ఒక సూత్రాన్ని మర్చిపోవడం జరిగింది. ఎన్ని రకాలుగా ఆలోచించినా గుర్తుకి రావడం లేదు. ఆ క్షణంలో ఆయన సాయిరాం 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 అనుకున్నాడు మనస్సులో. వెంటనే స్వామి అతనికి ఎదురుగా ప్రత్యక్షమై తన అరచేతిపై మెరుపు అక్షరాలతో ఆ సూత్రాన్ని చూపించారు. ఇంకేముంది, ఆయన గట్టెక్కాడు. ఈ వృత్తాంతాన్ని ఆయన స్వామికి లేఖ వ్రాస్తూ, స్వామి అప్పుడు మీరు నా గౌరవమే కాదు భారతదేశ గౌరవాన్ని కూడా సంరక్షించారు అని. ఈ లేఖను కస్తూరి గారు తాను స్వయంగా చూశాను, చదివాను అని కూడా చెప్పారు. బొంబాయిలో ఒక కంపెనీలో కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ కంపెనీకి ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం లక్షల కొద్ది నష్టం వస్తుంది. ఆ సంవత్సరానికి లక్షల కొద్ది నష్టం వస్తుంది. ఉద్యోగులలో కంపెనీ మూతపడుతుందేమో అని భయం పట్టుకుంది. మునిగిపోతున్న ఓడను ఎలుకలు ఎలా వదిలి వెళ్ళిపోతాయో అలాగే కంపెనీ ఉద్యోగులు వేరే ప్రయత్నాలు చేసుకోవాలని ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఒక ఉద్యోగి భార్య స్వామి వద్దకు వెళ్ళి ఆయన్ను ప్రార్థించి ఏం చేయమంటారో సలహా అడగమంది. ఈయన వెళ్ళాడు, స్వామి దగ్గరికి వచ్చాడు. కామిని స్వామిని మాత్రమే ఏమీ అడగలేదు. తిరుగు ప్రయాణంలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో స్వామి కనిపించి, నాయనా నీ భార్య అడగమన్నా దాన్ని నువ్వు అడగడం మర్చిపోయావు, అయినా బాధపడకు, నువ్వు ఆ కంపెనీ మేనేజర్ అవుతారన్నారు. ఇంటికి వచ్చాక ఇదే విషయం భార్యకి చెప్పాడు, స్నేహితులకి చెప్పాడు. వాళ్ళంతా అవహేళన చేశారు. ఇంత మాత్రానిక అంత దూరం వెళ్ళి వచ్చేవన్నారు. వారు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇతను మాత్రం అక్కడే ఉండిపోయాడు. కాలం కలిసి వచ్చింది, కంపెనీ పుంజుకుంది, అతను మేనేజర్ అయ్యాడు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే
ఈ విషయాన్ని కస్తూరి గారు ఒక పెద్ద సభలో చెప్పగానే ఒక వ్యక్తి లేచి ఆ మేనేజర్ను నేనే అన్నాడు. ఇంతకంటే స్వామి అట్టత్రాణపరాయణుడు అంటానికి ఇంకేం నిదర్శనం కావాలి? మద్రాసులోని శివం ప్రథమ వార్షికోత్సవానికి స్వామి రమ్మని భక్తులు ప్రార్థించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల స్వామి వెళ్ళలేకపోయారు. కానీ అక్కడ భక్తులంతా సరే అండి, మద్రాసులో సుందరము ప్రథమ వార్షికోత్సవానికి స్వామిని రమ్మని భక్తులు ప్రార్థించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల స్వామి వెళ్ళలేకపోయారు. కానీ అక్కడ భక్తులంతా స్వామి రాలేదని ఆర్తితో భజనలు చేశారు. భజన ముగిసింది. హారతిచ్చే సమయంలో స్వామి సింహాసనం దగ్గర స్వామి పాదాలు పెట్టుకునే పాదపీఠము స్వామి సింహాసనం కిందకి వెళ్ళిపోయింది. వాళ్ళు మొదట ఆశ్చర్యపోయినా ఇది స్వామి అనుగ్రహమైన భావించి పరవశించిపోయారు. ఇదే విషయాన్ని వారు స్వామి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని కస్తూరిగా స్వామి చదివి వినిపిస్తుంటే స్వామి అంటారు, కానీ వాళ్ళు సింహాసనం మీద నుంచి చిలుకు బట్ట జారిపోవడం గురించి వ్రాయలేదే అన్నారు. ఇది స్వామి ఆశ్రిత భక్తవత్సలత, కారుణ్య రస ప్రవాహం, ఆ ఆత్ర త్రాణ పరాయణత్వము అంటే ఆ కార్యక్రమానికి స్వామి వచ్చారన్నమాట. ఇంతలకి రహస్యం ఏమిటంటే స్వామి ఎక్కడైనా ముఖ్యంగా పుట్టపర్తిలో హారతి అందుకోవడానికి పైకి లేచేటప్పుడు పాదపీఠాన్ని కాలితో లోపలికి తోస్తారు. ఆనాడు కస్తూరి గారు, స్వామి మీరు లేనప్పుడు వారంతా ఆర్తితో, మీరు లేనప్పుడు ఆర్తితో మేము కూడా భజన చేస్తాం కదా, అయినా ఒక్కసారి కూడా పాదపీఠం అలా వెనక్కి వెళ్ళలేదే అని అడిగారు. దానికి స్వామి ఏమన్నారంటే, మీరంతా నన్ను చింతిస్తూ భజన చేయకుండా ఇంకా భజన అయిపోవడానికి ఎన్ని నిమిషాలు ఉంది అంటూ లెక్కిస్తూ గడియారాన్ని చూస్తూ భజన చేస్తారు, అందువల్ల అని చెప్పి అన్నారు. అందుచేత స్వామి యొక్క ఆర్తత్రాణ పరాయణలో చివరికి వచ్చేస్తున్నాను, టైం అయిపోతుంది. ఒకసారి డాక్టర్ సూర్య భగవంతం గారి బెంగళూరులో శస్త్రచికిత్స జరుగుతోంది. వాతావరణం చాలా సీరియస్ గా ఉండటం వల్ల ఎవరిని కూడా ఆపరేషన్ థియేటర్లోనికి పోనీయడం లేదు. భగవంతం గారి హృదయము స్వామి కోసం పరితపిస్తుందో ఏమో, స్వామి లోపల ప్రత్యక్షమై ఆపరేషన్ టేబుల్ ప్రక్కన కూర్చున్నారు. భగవంతం గారికి ఆనందం కలిగింది. కానీ ఈయన లోపలికి ఎలా వచ్చారు అంటూ డాక్టర్కు నర్సుల మీద కోపం వచ్చింది. అజాగ్రత్తకు మనుషుల నిర్లక్ష్యము, మనుషులు గొళ్ళెం పెట్టలేదు అనుకున్నాడు. కానీ ఎందుకునో ఆ నిమిషంలో వాళ్ళపైన అరవలేదు. కానీ నిజానికి అది అజాగ్రత్త కాదు, నిర్లక్ష్యం కాదు. తలుపు గొళ్ళెం పెట్టే ఉంది కూడా, అవతల ఎర్రలేడు వెలుగుతూనే ఉంది. ఒక గోడో ఒక తలుపు, ఒక అడ్డగడియో, ఒక గొళ్ళెము ఆయనను ఆపగలవా? ఆపలేవు. అందుకే భగవాన్ అంటారు, నాకెప్పుడు విరామం లేకుండా పనే, నాది అవిశ్రాంత స్వభావం. నేను ఇక్కడికి వచ్చింది విశ్రాంతి తీసుకోవడానికి కాదు, అవిశ్రాంతంగా పనిచేయడానికే వచ్చాను. నాకు చేయవలసిన పని ఉంది. చెట్ట చివరి మనిషి రక్షింపబడే వరకు, చెట్ట చివరి చీకటి మూల దీపం వెలిగించబడే వరకు తిరుగుతూ లేచి ఉన్నాను. అటువంటి ఆర్తత్రాణపరాయణ్ణి అఖండ పరివ్యాప్తికి, పరిశ్రమకు, పరిశీలనకు, పర్యవేక్షణకు శిరస్సు వచ్చి ప్రణామం చేస్తూ చివరిగా స్వామి ఒక పద్య కుసుమాన్ని చెప్పుకొని ముగిద్దాం. ఓ పుట్టపర్తీశ ఓంకార రూపుండ భ్రాంతులను తొలగించు బ్రహ్మవీవు, ఓ సత్య సాయిశ ఓ పరంధాముడ విభవములు కలిగించు విష్ణువీవు, ఓ పర్తిపురవాస ఊది ప్రదాయక శివములను కలిగించు శివుడవీవు, ఓ త్రిమూర్త్యాత్మక ఓ శాంతి చంద్రుడ భక్తి ముక్తుల సుగుబాబవీవు, నిన్ను మించిన దైవంబు ఎన్నలేదు, ఎన్ని యుగముల గడచిన ఇంక రాదు, నీకు సాటివి నీవెగా నిర్మలాత్మ, సత్య సాయిష పాహిమాం శరణు. ఇదే పద్యము స్వామికి అనుగ్రహంతో జూలై 22 సనాతనార్థంలో
పేజీ నెంబర్ 13లో వేయటం అనేటువంటి జరిగింది. ఈనాడు మనం అహం సత్యబోధక వేదిక మీద స్వామిని గురించి 4 మాటలు మాట్లాడుకోవడానికి అనుగ్రహించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి ఈశ్వరునికి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ శ్రీ ఎమ్మెల్యన్ గారికి, వారి శ్రీమతి వరలక్ష్మి గారికి, శ్రీ కోటేశ్వరరావు గారికి, శ్రీ పార్థసారథి గారికి, తదితర హీతులకు సన్నిహితులకు, ఇంతవరకు ఓపికగా శ్రద్ధగా ఏకాగ్రతతో ఉన్న సోదర సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఆన్లైన్ కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా ఆహ్వానించిన శ్రీమతి జిఎల్ సరస్వతి గారికి, వెనువెంటనే వారి యొక్క సత్యసాయి దాన్ని ఏమంటారు సత్యసాయి గాయత్రి మంత్ర వేదిక మీద ఉపన్యసించడానికి ఆహ్వానించిన ప్రసాద్ గారికి, ఆ వెనువెంటనే కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి రవికుమార్ గారికి, తర్వాత మన ఎమ్మెల్యన్ గారు అనతి కాలంలోనే ఎక్కువ సత్సంగాలని వారి వేదిక ద్వారా వినిపించడానికి అవకాశం కలిగించినటువంటి వారికి అందరికీ కూడా ప్రేమ పూర్వక సాయిరాం. జై సాయిరాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం సత్యసాయిష మధురార్థ ప్రదాయినే ఈశ్వరాంబ తనూజాయ పట్టెవాసాయ మంగళం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వేదిక ద్వారా నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి శ్రీ ఎమ్మెల్యన్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ ఇటువంటి అవకాశాలు కలిగించి అందరినీ ఆనంద ఉత్సాహాలతోటి ప్రోత్సహిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన అంతర్యామి అయినటువంటి అర్థత్రాణపరాయణుడైనటువంటి సత్యసాయి పరంధామునికి మరొక్కసారి శిరవంజ ప్రణామం చేస్తూ జై సాయిరాం. శ్రీమతి బి వసంత. ఓం శ్రీ సాయిరాం. హృదయవాసి సర్వదేవతాతీత స్వరూప శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి దివ్య శ్రీచరణములకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, జ్ఞాపకాల పందిరి చదవడానికి అవకాశం ఇచ్చిన మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి, మల్లెల వరలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. జ్ఞాపకాల పందిరి రచయిత స్వర్గీయులు శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారికి సుపుష్పాంజలి సమర్పిస్తూ, జ్ఞాపకాల పందిరి 40వ చాప్టర్ అండి, 256 పేజీ. భక్తి కలిగిన వారికి వశుడనయ్యా. ఢిల్లీ, సిమ్లా. ఆ తరువాతి కాలంలో అనగా 2010 ఏప్రిల్లో భగవాన్ ఢిల్లీ, సిమ్లాలకు విచ్చేయటం జరిగింది. ఢిల్లీలో కొద్ది రోజులు గడిపి సిమ్లాకు వెళ్ళవలసి ఉన్నది. ఎవరో పెద్దలు స్వామితో అన్నారు, స్వామి, సిమ్లాకు హెలికాప్టర్ తప్ప విమాన సదుపాయం లేదు, అందులో కూడా 6 కూర్చోవచ్చు. వెంటనే స్వామి ఎంత చక్కగా స్పందించారో చూడండి. లేదు, తప్పక వెళ్ళాలి. భక్తులు కాచుకున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ ఎప్పటి నుంచో వేడుకుంటున్నాడు. డిసప్పాయింట్ చేయను, వస్తానని ప్రామిస్ చేశాను, అది మిస్ చేయను అన్నారు. మనం 6 హెలికాప్టర్లో వెళ్దాము. స్వామి తమ వెంట తీసుకువెళ్ళిన పిల్లలు ఢిల్లీ నుంచి చండీగఢ్కు బస్సులో వెళ్ళి రాత్రి బస చేసి తెల్లవారి బయలుదేరి సిమ్లా చేరుకుంటారు అన్నారు. ఆ ప్రకారమే హెలికాప్టర్లో మేము 6 సిమ్లా చేరుకున్నాము. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రిమండలి ప్రముఖులు పుష్పగుచ్చాలతో స్వామికి స్వాగతం పలికారు. స్వామి హెలికాప్టర్ దిగక ముందే ముఖ్యమంత్రి ఎదురేగి పాద నమస్కారం చేసుకొని ఆహ్వానం పలికారు. విశ్వ విభువునికి నీరాజనాలు పట్టారు. సిమ్లా అంతా కొండలు, లోయలు, అక్కడక్కడ కొండలపై నిర్మాణాలు. అయితే ఎత్తుపల్లాలు దాటుకుంటూ ప్రయాణానికి రహదారులు అమరి ఉంటాయి. కార్ల బారు వేగంగా కదులుతుంటే
పైనుంచి చూసే వారికి చీమల బారు కదిలినట్లుంటుంది. స్వామి వస్తున్నారని తెలిసి జనం ఇల్లు వాకిళ్ళు అంగళ్ళు బార్లా తలుపులు తెరిచినట్లే ఉంచి పరిగెత్తుకుంటూ వచ్చి రహదారికి ఇరుప్రక్కలా నుంచున్నారు. కొందరైతే చంటి పిల్లల్ని సంకనేసుకొని నుంచున్నారు. సిమ్లాలోని స్వామి మందిరాన్ని ఆనంద విలాస్ అని పిలుస్తారు. బాగా ఎత్తైన కొండపై 2 అంతస్తులలో నిర్మాణమై ఉంది. ఆ భవనం ఎంత ముచ్చటగా ఎంత టీవీగా ఉందో చూడవలసిందే కాని చెప్పనలవి కాదు. నాటి ప్రాచీన కట్టడాల వైభవం, రాజసౌధాలను సైతం తలదన్నే అందాల సొబగులు, అన్ని ప్రక్కల నుంచి సిమ్లాను చక్కగా చూడగలిగేటంతగా ద్వారాలు, వాటిపై చెక్కిన నగిషీలు, పైనుంచి స్వామి దర్శనమివ్వడానికి వీలుగా ప్రత్యేక ద్వారం, ఆ మందిరానికి అద్దిన రంగురంగుల హంగులు అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో తప్పక చూసి తీరవలసిన సౌందర్య రాశి సిమ్లా మందిరం. పై అంతస్తు వలయాకారంగా ఉన్నది. భజన మందిరం అంతటా ఎర్రని తివాసీలు పరిచి ఉన్నాయి. భగవానికి ప్రత్యేకంగా గర్భగుడి వలె పై భాగాన వసతి ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ ఔన్నత్యాన్ని తెలియజేసే ఆధునికత, అంతకు మించి భారతీయతను తలపింపచేసే తీరుతెన్నులు, ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణం, అన్ని ప్రక్కల కొండలు, మంచు తెరలు, చల్లని గాలులు, అంతా వేరే లోకంలా ఉంది. మనం వినే కైలాసం ఇదేనేమో, పరమశివుడు తిరుగాడే మంచు కొండల తీరం ఇదేనేమో అనిపించింది. సిమ్లా ఎంత బాగా నచ్చిందంటే స్వామికి ఇక్కడ ఇంకా 2 రోజులు గడిపి ఉంటే బాగుండేది అన్నారు. సిమ్లా మందిరం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే అది ప్రాంతీయ భక్తుల శ్రమదానంతో నిర్మితమైనది. ప్రతి భక్తుడు తనకు చేతనైనంత సహాయం అందించిన వాడే. మా అందరికీ వాళ్ళు దక్షిణాది వంటకాలు వడ్డించారు. చూశారా వారి శ్రద్ధ అన్నారు స్వామి. హర్షి 2009లో బాబా వారితో హర్షి ప్రయాణం మరపురానిది. అది పూనాకు సమీపంగా ఉన్నది. కారులో 1 గంట పాటు ప్రయాణించాలి. జన సమ్మర్దం తక్కువగా ఉంటుంది. చెట్లు చేమలు, గ్రామీణ వాతావరణం, పల్లెవాసులు, పూరిళ్ళు, వ్యవసాయ కార్మికులు కనబడతారు. ఆ ప్రాంతమంతా స్వాగత తోరణాలు కట్టారు. మందిరం సమీపించేసరికి వాయిద్యాలు, నృత్యాలతో కళాకారులు, బాల వికాస్ చిన్నారులు స్వామికి స్వాగతం పలికారు. ఒక ప్రక్కన విశాల ప్రాంగణంలో షెహనాయి వాయిద్యంతో ప్రభాత వేళ చుట్టుపక్కల అంతా మారుమ్రోగిపోయింది. రహదారిని ఆనుకొని ప్రక్కన గెస్ట్ రూములు, స్విమ్మింగ్ పూల్, డైనింగ్ హాలు ఉన్నవి. అన్ని ప్రక్కల అద్దాలు, లోపల కూర్చుంటే చుట్టూ కొండలు, లోయలు కనబడతాయి. క్రింద నుంచి తిరుపతి కొండకో శ్రీశైలానికో ప్రయాణం చేసినట్లుంటుంది దారంతా. చీమల బారులా కార్లు కదులుతున్నట్లు కనిపిస్తుంది. రహదారికి వేరొక ప్రక్క స్వామి సౌధం. ఏమి అందం, ఏమి సొగసు, ఎంతని చెప్పను. ముందు విశాల స్థలం, అంతా లాన్లు. సమున్నతమైన ప్రదేశంలో కట్టిన ఆ సుందర మందిరాన్ని చూస్తుంటే స్వామి ఇక్కడే కొలువై ఉన్నారా అనిపిస్తుంది. మధుర మోహన ఘన శ్యామ సుందర సాయి ఆనంద ప్రదాయి నాందాల రాశి ఓయి అని స్వామిని కీర్తిస్తూ శ్రీమతి పి సుశీల గారు పాడినట్లు ప్రకృతి, పురుషుడు అందచందాలలో పోటీ పడుతున్నట్లున్నది ఆ భవనం. ఇక స్వామి ఆ మందిరంలో విడిది చేసినప్పుడు దాని వైభవం వర్ణనాతీతం. అన్నిటినీ మించి
స్వామి దర్శనార్థం వచ్చిన వారి అందరికీ వసతి, భోజనాలు ఉచితంగా కల్పించడం జరిగింది. స్త్రీ పురుషులకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక వసతి సౌకర్యాలు ఏర్పాటైనాయి. షామియానాల క్రింద బారులు తీరి నిలిచిన వేలాది భక్తులను చూస్తుంటే ఇదేమన్నా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న ఉత్సవమా అనిపించింది. నాందేడ్, లాటూర్ పర్యటనలు. 2001లో స్వామి నాందేడ్ సందర్శించినప్పుడు ఒక సువిశాలమైన మైదానంలో బహిరంగ సభ జరిగింది. భక్తులు కిక్కిరిసి ఉన్నారు. అక్కడ భగవాన్ ప్రసంగాన్ని గౌరవనీయులు శివరాజ్ పాటిల్ గారు మరాఠీలోకి, నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లాటూర్ టూర్ భలేగా ఉంది. ప్రాంగణమంతా కోలాహలంతో, ఒక కుంభమేళాలాగా మహాజనంతో నిండిపోయింది. తోరణాలు, మంగళ వాయిద్యాలు, నృత్యాలతో, రంగురంగుల టర్బన్లు ధరించిన కళాకారులతో ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఆసీనులై ఊరేగింపుగా వస్తున్న భగవాన్ని దర్శించి భక్తులు పరవశించారు. 2 కళ్ళు చాలలేదు చూడడానికి. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సామాజిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలను స్పృశిస్తూ కొనసాగింది స్వామి ప్రసంగం. లాటూర్ మందిరం చాలా పెద్దది. పాలరాతి కట్టడం అది. వేలాది మంది కూర్చోడానికి వీలు కల్పించే సువిశాలమైన మందిరం అది. ఇవండి స్వామితో నేను చేసిన స్వదేశీ ప్రయాణాలు. మద్రాసు, ఊటీ, కొడైకెనాల్, పూనా, బొంబాయి, ఢిల్లీ, లాటూర్, హడ్షి, సిమ్లా, ఆనాటి బాబావారి ఆంధ్ర పర్యటన వగైరా. ఇదంతా ఒక కలలా ఉంది. తలచుకుంటేనే రోమాలు నిక్కపడుచుకుంటాయి. ఆనందంతో నాలో నేనే నవ్వుకుంటుంటాను. ఇవన్నీ మరెవరికో జరిగినట్లా, నాకేనా, నిజమా అన్నట్లుంటాయి ఈ జ్ఞాపకాలు. పూర్తిగా కొత్త తరం ప్రవేశించక ముందే వీటిని తెలిసిన, గ్రహించిన, పాలు పంచుకున్నవారు ఉన్నప్పుడే గ్రంథస్థం చేస్తే బాగుంటుంది అనిపించడం చేత ఈ ప్రయత్నం కొనసాగిస్తున్నాను. ఇక మీదట విదేశీ పర్యటనలు, నేర్చుకున్న పాఠాలు, అబ్బురపరిచిన దృశ్యాలు మొదలైన విశేషాలు స్వామి దయతో, మీ అనుమతితో పంచుకోదలిచాను. వీడు నా భక్తుడని. జపాన్. నిన్ను జపాన్కు పంపిస్తున్నాను, రెడీగా ఉండు అన్నారు స్వామి. కొడైకెనాలులో 23 సంవత్సరాల క్రితం అన్నమాట. ఏదో నన్ను ఉత్సాహపరచటానికి అన్నారనుకున్నాను. కొడైకెనాల్ పర్యటనానంతరము మేము బృందావనం చేరుకున్నాము. మళ్ళీ ఆ ఊసు ఎత్తలేదు స్వామి. ఆకస్మికంగా ఒక రోజున త్రయీ బృందావనం వద్ద భగవాన్ మందిరం ముందు సుందరంగా ఉన్న పూల చెట్లను పరికిస్తూ నన్ను పిలిచారు. నీ పేపర్లు వచ్చాయా, సిద్ధంగా ఉండు అన్నారు. నాకు మతిపోయింది. బహుశా స్వామి ఈరోజు ఆదివారం అన్న సంగతి మర్చిపోయారేమో అనిపించింది. నాకు రాలేదు స్వామి అన్నాను. తీరా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళేసరికి కొరియర్లో అన్ని పత్రాలు రావటం జరిగింది. సాయంకాలం భజన సమయంలో బాబావారు నా దగ్గరకు వచ్చి, ఆదివారం అయినా నీ పేపర్లు అందాయి కదా అన్నారు. నాకు చెమట్లు పట్టాయి. నా సందేహం బయట పెట్టడం, జరిగినది చెప్పటం విని నిశ్చేష్టుడనైనాను. కాస్తంత తమాయించుకుని మీ దయస్వామి అని మాత్రం అనగలిగాను. వారి సంకల్పం నెరవేరి తీరాల్సిందే. తిథి వార నక్షత్రాలతో పని లేదు. ఒక రోజున భగవాన్ 2 సూట్ క్లాతులు చేత పట్టుకొని మందిరంలో నుంచని, ఏ కలర్ బాగుంది అని స్టూడెంట్స్ ని అడిగారు. సిమెంట్ కలర్ బాగుంది స్వామి అని కొందరు సమాధానం ఇచ్చారు. నన్ను పిలిచి, జపాన్కు వెళ్ళాలి కదా, సూటు కుట్టించుకో అన్నారు. నేను ఆ మధ్యాహ్నం బస్సులో వెళ్ళి బెంగళూరు సిటీలోని
ఎరాక్స్ టైలర్కి సూట్ కుట్టమని గుడ్డలిచ్చాను. ఒకవేళ తిరిగి వచ్చేసరికి లేట్ అయితే స్వామి ఏడి అనిల్ కుమార్ అని అడిగితే నేను కాలేజీలో పరీక్షల హడావిడిలో ఉన్నానని చెప్పండి అని కొందరికి చెప్పాను. బెంగుళూరు ప్రైవేటు బస్సులు దైవాధీనం సర్వీసులు ఏటవాలుగా కదులుతాయి. వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు నామస్మరణ చేయటం మంచిదనిపిస్తుంది. దారిలో ఒక్కసారైనా టైరు పంక్చర్ కావలసిందే. టైరు మార్చటానికి టైం పడుతుంది. ఒకసారి జరిగే తంతు ఇదే. ఆ రోజు కూడా అనుకున్నట్లే జరిగింది. ఇప్పుడు తీరు మారిందేమో నాకు తెలియదు. ఇంకేముంది, జరగాల్సిందే జరిగింది. నేను సిటీ నుంచి బృందావనం చేరుకునేసరికి ఆలస్యమైంది. అప్పటికి భజన ప్రారంభమైంది. చాలా హడావుడిగా వచ్చేసి చేతికందిన షర్టు పొట్టిది వేసుకుని మందిరానికి వచ్చి చివర కూర్చున్నాను. ప్రభువు చూడనే చూశారు. కనుసైగ చేసి దగ్గరకు రమ్మన్నారు. టైలర్కు కొలతలు సరిగ్గా ఇచ్చావా? ఎక్స్ట్రా గుడ్డ వాడు ఉంచేసుకుంటాడు. అది సరే గాని నువ్వు కాలేజీలో పరీక్షల పనులలో ఉన్నానని ఎందుకు చెప్పమన్నావు? నేను నీలో, ఆ టైలర్లో అంతటా ఉన్నాను అన్నారు. కాళ్ళు వణికిపోయాయి. గొంతు ఎండిపోయింది. మాట పెగల్లేదు. బాబా నుండి ఏదీ దాచలేం. మన పప్పులేవి ఉడకవు. వారి సర్వంతర్యామిత్వాన్ని మరోమారు విశదపరిచి నాకు బుద్ధి నేర్పినట్లయింది. జపాన్కు బయలుదేరే రోజు దగ్గర పడింది. ముందు రోజున అందరికీ ఐస్ క్రీం పంచారు స్వామి. తెల్లవారిన తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్కు రమ్మన్నారు. ఇవి అక్కడ దొరకవు, ఇంకా కాస్త తిను అంటూ కొసరి ఆ టిఫిన్లు వడ్డించి తినమన్నారు. స్వామిది 1000 తల్లుల ప్రేమ అంటారు. ఎవరు గుర్తించారు? మనం ఒక తల్లి ప్రేమను ఏమాత్రం అర్థం చేసుకున్నాము, ఏ రీతిగా స్పందిస్తున్నామో తెలుసుకుంటే మన అంచనాలు, కొలమానాలు హాస్యాస్పదములని గ్రహిస్తాము. స్వామి ప్రేమ విశ్వ ప్రేమ. సాగరం కంటే అగాధమైనది, అంబరం కంటే విశాలమైనది. మన మాటలకు, మనసుకు అందని దివ్య ప్రేమ అది. సాయంకాలం కొత్త సూటు ధరించి వచ్చేయ్, నీ భార్యను కూడా తీసుకురా అన్నారు. మాతో ఫోటో తీయించుకున్నారు. బాగానే ఉన్నావు, బాగా మాట్లాడు అంటూ ఆశీర్వదించారు. ఇంటికెళ్ళి సూటు మార్చుకొని మామూలు డ్రెస్ వేసుకొని భజనకి వచ్చేయ్ అన్నారు. అందరి ఎదుట ఎగ్జిబిషన్ స్వామికి ససేమిరా ఇష్టం ఉండదు. జరిగి తీరాల్సిందే. ప్రయాణం రోజున బెంగుళూరు వాస్తవులైన బలరాము గారిని పిలిచి నన్ను ఎయిర్పోర్ట్ లో దింపమన్నారు. స్వామి ఆశీస్సులతో, కాలేజీ పిల్లల అధ్యాపకుల అభినందనలతో విమానాశ్రయం చేరుకున్నాను. ఇక్కడ ప్రారంభమైంది సంకటం. బెంగళూరు నుంచి బొంబాయికి ఇండియన్ ఎయిర్లైన్స్ లోనూ, బొంబాయి నుంచి జపాన్ టోక్యో నారిటా ఎయిర్పోర్టుకు ఎయిర్ ఇండియాలోనూ వెళ్ళవలసి ఉన్నది. మన రవాణా సంస్కృతి మామూలే కదా. బెంగళూరుకు 1.5 గంటల ఆలస్యంగా చేరుకుంది విమానం. బొంబాయికి నిర్ణీత సమయానికి చేరుకోలేకపోతే ఎయిర్ ఇండియా విమానం అందుకోవటం కష్టమవుతుంది. మరి తిరిగి బృందావనం వచ్చి స్వామికి అందరికీ ముఖం ఎలా చూపగలను? ఏం చేయగలను? విమానాలను తిట్టుకోవడం తప్ప. ఎలాగైతేనే ముంబైకి చేరుకున్నాను. ఇంకేముంది, టోక్యోకి వెళ్ళవలసిన విమానం క్షణాలలో బయలుదేరుతున్నది అన్న హెచ్చరిక వినబడింది. మొత్తానికి పడుతూ లేస్తూ పరిగెత్తుకుంటూ విమానం ఎక్కాను. అది కదిలింది. ఎంత టెన్షన్ అనుభవించానో స్వామికే తెలుసు. ఆ సమయంలో త్రయీ బృందావన మందిరంలో ఏం జరుగుతోందనుకున్నారు? స్వామి అక్కడ ఉన్న వారితో అన్నారు, అనిల్ కుమార్ బేజారైపోతున్నాడు, అందుకే విమానాన్ని 5 నిమిషాలు లేట్ చేశాను. అది స్వామి అంటే. ఆ శక్తికి తిరుగులేదు.
ఆ సంకల్పానికి అపజయమే లేదు, ఉండదు. కానీ ఈ మధ్యలో మనకు సంకటం తప్పదు మరి. అన్నీ తెలుసనుకున్నా మన విషయం వచ్చేసరికి అందరిలాగే ప్రవర్తిస్తాము. మనుషులం కదా, కబుర్లు వేరు. మన దాకా వచ్చేసరికి అంతా మామూలే. అందుకే కాబోలు బాబావారంటారు, వెనుక కేగనీయుడు చననీయుడు ముందుకు, మనసు మరులు గొల్పి మదన పెట్టు. ఇట్టి చిన్ని సాయి చిన్మయమూర్తిని ఎట్టులెరుగగలరు ఇలను మీరు. టోక్యో నారిటా విమానాశ్రయం చేరుకున్నాను. అందరూ ఒకేలాగా కనిపిస్తున్నారు. ధరించిన యూనిఫామ్ మాత్రమే కాదు, ఆకృతులు కూడా. భాష రాదు మనకు. అక్కడక్కడ ఇంగ్లీష్ వచ్చిన వారి సూచనలను అనుసరిస్తూ ఎట్లాగో బయటపడ్డాను. హీరా గారని మహాభక్తులు నాకు స్వాగతం పలికారు. అపారమైన భక్తి సంపన్నులు. వినయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గాయకులు కూడా. గొప్ప వితరణశీలి. కారులో కూర్చొని వారింటికి ప్రయాణమయ్యాను. గుమ్మం ఎక్కగానే మధ్య హాలులో బాబా వారి నిలువెత్తు చిత్రపటం కనిపించింది. పటం ముందు కూర్చొని ప్రార్థన చేసిన తరువాత ఇంట్లోకి రమ్మన్నాడాయన. ఆ భక్తికి అవాక్కయ్యాను. 3 రంగుల చెప్పుల జతలు, ఒకటి బాత్రూంలోకి, ఒకటి బెడ్రూమ్లోకి, ఒక జత ఇంట్లో అటు ఇటు తిరగడానికి ఫ్లోరింగ్ తో మ్యాచ్ అయ్యే కలర్లో ఇచ్చారు. వీరి పద్ధతి ఇట్లా ఉంటుంది కాబోలు అనిపించింది. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు మన దేశంలో అంతగా ప్రచారంలో లేవు. అందుకని వాళ్ళు వాటిని ఉపయోగిస్తుంటే వింతగానే ఉండింది. అంతేకాదు మెసాజ్ చైర్స్ ఏర్పాటు చేశారు. వాటిలో హాయిగా కూర్చుంటే 2 ప్రక్కలా నొక్కుతూ నిద్ర వచ్చేలా చేస్తాయి. ఇప్పుడు అవన్నీ మన దేశంలోనే ఉన్నాయి. ఎక్కడున్నవైనా ఇక్కడ ఉన్నాయి ఈనాడు, సందేహం లేదు. ఇక టోక్యోలో జాతీయ స్థాయి సదస్సు జరిగింది. దేశం నలుమూలల నుండి వచ్చిన 3000 మంది భక్తులు పాల్గొన్నారు. మళ్ళీ దొరకననుకున్నారో ఏమో, నన్ను 2 పూటలా 2 రోజులు ప్రసంగించమన్నారు. నాకు అంతకన్నా కావలసిందేముంది ఈ జీవితంలో? స్వామి మాట్లాడించినట్లుగానే ప్రసంగించాను. నాదేముంది? ఇక్కడ ఒక విషయం నిర్మోహమాటంగా చెప్పాలి. ఎందరెందరో నా వద్దకు వచ్చి చాలా బాగా మాట్లాడారండి, ఎంత బాగుందో అంటుంటారు. నేను చస్తే పొంగిపోను. ఆ ఘనత నాది అనుకోను. ఎందుకంటారా? ట్యాపులోంచి తియ్యటి నీళ్లు వస్తున్నాయంటే ఆ ఘనత ట్యాపుదా? కాదు, ముమ్మాటికి పైన ట్యాంకులో ఉన్న నీళ్లే ట్యాపులోంచి వస్తాయి. నేను ట్యాపు మాత్రమే. బాబావారు ట్యాప్ ట్యాంక్ అంటే నీకేం గుర్తుకొచ్చింది? నీకేం గుర్తుకు రానట్టుగా మాట్లాడుతున్నావు. ఎవరు బాల వికాస్ గురువునా? ట్యాప్ అండ్ ట్యాంక్ రిలేషన్, వాట్ ఇస్ ద రిలేషన్? సార్ అది నువ్వు బాల వికాస్ గురువు వెంటనే చెప్పాలి. పుస్తకంలో ఉన్న సార్ ఎవడని చెప్తాడు? అందులో ఎవడు చదువుతాడు ఆ పుస్తకంలో ఉన్న సార్. ట్యాప్ అండ్ ట్యాంక్ రిలేషన్ బిట్వీన్ గురువు అండ్ శిష్య అమ్మ. దానికి ఆలోచిస్తున్నారు ఏంది మీరు? ట్యాప్ అండ్ ట్యాంక్ రిలేషన్ బిట్వీన్ గురువు అండ్ శిష్య. అందరి బుర్రలో ఎదగాలి ఇది. ట్యాంక్ గురువు, ట్యాప్ శిష్యుడు. ట్యాంక్ గురువు, ట్యాప్ శిష్యుడు. వెంటనే చెప్పాలి అది. ఎవడని చెప్పాలి, నువ్వే కాదు. ఎన్నిపడి అటు సత్యసాయి భక్తులు ఇన్ని రోజులు బట్టి సత్సంగాలు వింటున్నారు. ట్యాప్ నిండా మంచి నీళ్ళు ఉంటే ట్యాపుల్లో అవే నీళ్ళు వస్తాయి. గురువు ట్యాప్లో ట్యాంకులా ఉండాలి, శిష్యుడు ట్యాప్లో. A guru means a alarm piece. A guru means a guide post. A guru means a water tank. And ఈ 3 రిలేషన్ ఎప్పుడు చెప్పినా గురువు అనే మాట ఈ ఏకద పెట్టండి. ఆ ఘనత నాది అనుకోను.
ఎందుకంటారా? ట్యాపులోంచి తియ్యటి నీళ్లు వస్తున్నాయంటే ఆ ఘనత ట్యాపుదా? కాదు కాదు, ముమ్మాటికి. పైన ట్యాంకులో ఉన్న నీళ్లే ట్యాపులోంచి వస్తాయి. నేను ట్యాపు మాత్రమే, బాబావారే ట్యాంకు. ఘనత వారిది. పేరు నాకు వస్తున్నది. రెండో రోజున సమాప్తి ఉత్సవం జరిగింది. చివర్లో నన్ను హారతి ఇవ్వమన్నారు. స్టేజి ఎక్కి నేను హారతి ఇస్తుంటే 2 చేతులు వణకటం ప్రారంభమైంది. ఎందుకనుకున్నారు? అందరికీ కనపడేలా స్వామి చిత్రపటం నుండి అమృతధారలు కారుతున్నవి. అక్కడి వారందరూ అది గమనించి ఇంకా హారతి అవుతూనే క్యూలు కట్టారు. 3000 మంది దర్శించారు. ఇక బెంగుళూరు బృందావనంలో అదే సమయానికి అక్కడ చేరిన వారితో బాబావారన్నారు, కొత్త పూజారి పాపం ఏం చేసేది? ఒక చేత్తో గంట, మరో చేత్తో హారతి పళ్ళెం పట్టుకోలేక వణుకుతున్నాడు. అనిల్ కుమార్ పరిస్థితి కూడా ఇంతే. హారతిస్తుంటే చేతుల వరకు. నేను మొన్న చెప్పాను చూసా, స్వామి కూడా ఇదే సిచ్యుయేషన్. స్వామి వణకలేదు, ఇక్కడ అనిల్ కుమార్ వణుకుతున్నాడు. నాకు ఈ మాట అనగా వెంటనే అది గుర్తుకొచ్చింది. ఆ ఫోటో కూడా మా ఇంట్లో ఉండేది. పళ్ళెము గంట కొట్టడం. హారతిస్తుంటే చేతులు వణుకుతున్నాయి. ఇది బాబావారి దివ్యత్వం. విశ్వమెల్లడ వ్యాప్తి అయి వెలయువాడు, భక్తజనులకు ప్రాప్తుడై బరకువాడు. ఇక్కడే ప్రశాంతి నిలయంలో ఉంటూ విశ్వవ్యాప్తంగా భక్తుల దివ్యానుభవాలను అందించే బాబావారు మహామహిమాన్విత అద్భుత మూర్తి. ఓం శ్రీ సాయిరాములు. ఇంకొక 2 పేజీలు చదువు, ఇంకో 2 more pages చదువు. మరువడు సాయి నిన్ను మదిని ఎప్పుడు. జపాన్ లో కోబే అనే ఒక పట్టణం ఉంది. అక్కడ స్వామి భక్తులు చాలా మంది ఉన్నారు. అన్ని కార్యక్రమాలను యథావిధిగా సమైక్యంగా నిర్వహించుకుంటారు. రాంచుగాని ఆ సంస్థ అధ్యక్షులు. వారింట్లోనే నా బస ఏర్పాటైంది. రిమోట్ తో కారు షెడ్డు షెల్టర్లు లేపడం, దించటం మొదటిసారి అక్కడే చూశాను. ఇప్పుడు మన దేశంలో ప్రతి చోట ఉన్నాయనుకోండి. జపాను భూకంపాలకి ప్రసిద్ధి. పడిలేస్తూ బ్రతకటం, కష్ట నష్టాల కోర్చి పునర్నిర్మాణాలు చేయటం వారికి మామూలే. అలాంటి పరిస్థితులలో ఇటీవలి కాలంలో భూకంపం వస్తే స్వామి భక్తులు సురక్షితంగా ధన జన నష్టాలు లేకుండా బయటపడినట్లు కాన్సాయి లైట్ పత్రిక ప్రచురించింది. సియోవాసి నొమొయిరా ప్రాంతంలో సాధనా శిబిరం జరిగితే బాబా ఫోటోల నుండి బంగారం ముక్కలు రాలినట్లు అందరూ చెప్తారు. ఈ విషయాన్ని స్వామి సన్నిధానంలో 1992 గురు పౌర్ణిమ సందర్భంగా పూర్ణచంద్ర సభా మండపంలో జరిగిన సభలో ప్రస్తావించాను. హాంకాంగ్. జపాన్ పర్యటన అనంతరం నేను రాంచుగాని గారితో హాంకాంగ్కు ప్రయాణమయ్యాను. మార్గమధ్యంలో విమానంలో నాకో సందేహం వచ్చింది. అడవిలోనున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేట పడియున్న మరువడు సాయి నిన్ను మదిని ఎప్పుడు అని బాబావారన్నారు కదా. మరి ఇప్పుడు వారికి గుర్తున్నామంటారా అన్నాను చుగాని గారితో. ఇలాంటి సందేహాలు మాకొస్తే మిమ్మల్ని అడుగుతాము, ఇప్పుడు మీకే సందేహం వస్తే నేనేం చెప్పగలను అన్నారు ఆయన. విమానాల్లో చదువుకోవటానికి కాలక్షేపం బఠానీలాగా సీట్ల క్రింద కొన్ని పత్రికలు ఉంచుతారు. వాటిల్లో డిస్కవరీ మ్యాగజైన్ ఒకటి. వాటి నిండా ఫోటోలు, అమ్మకానికి వస్తువుల వివరాలు, డ్యూటీ ఫ్రీ అంటూ ప్రకటనలు ఉంటాయి. ఏదో యథాలాపంగా చూస్తున్నాను. అందమైన ఆ పుస్తకంలో ఆర్ట్ పేపర్లలో కలర్ ఫోటోలు ఉన్నాయి. కరెక్ట్ గా పుస్తకం మధ్యలో బాబావారి కలర్ ఫోటో ఒకటి కనిపించింది. నేను చుగాని గారు ఆశ్చర్యపోయాము. చూశారా, మీకిప్పుడే నిదర్శనం చూపించారు. బాబావారు మనల్ని ఎలా మర్చిపోతారు? తల్లి తన బిడ్డల్ని మర్చిపోతుందా అన్నారు ఆయన. పరువు పోయేది.
ఎప్పుడూ స్పీచ్లు ఇచ్చే నేను చుగాని గారి భాషణాన్ని ఆసక్తిగా వినవలసి వచ్చింది. కుర్చీలు తారుమారైనట్టుంది నా పరిస్థితి. ఫ్లైట్ అటెండెంట్ గా ఉన్న అమ్మాయిని పిలిచి, అమ్మా, ఈ మ్యాగజైన్ తీసుకోవచ్చునా అని అడిగాను. ఆమె నన్ను ఒక అమాయక పల్లెటూరి వారిని చూసినట్టు చూసింది. కారణం, ఆమె సర్వీసులో ప్రయాణికులెవరూ ఒక మ్యాగజైన్ ఇంటికి తీసుకెళ్తానని అడిగి ఉండరు. జాలిగా ఒక నవ్వు నవ్వి, పర్వాలేదు తీసుకోండి అన్నది. వెంటనే ఆ మ్యాగజైన్ను నా సూట్ కేసులో పదిలంగా పెట్టుకున్నాను. హాంకాంగ్ లో చుగాని గారి సోదరుని ఇంట్లో బస చేశాను. దిగిన ఆ సాయంకాలమే భక్తుల సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విషయాలు వివరిస్తూ వీరావేశంతో నా సహజ ధోరణిలో, డిస్కవరీ మ్యాగజైనులో నా సందేహానికి సమాధానం దొరికింది. ఆ మ్యాగజైనులో ఫోటో చూపిస్తాను చూడండి అంటూ ఆ మ్యాగజైను పేజీలు తిప్పుతూ బాబావారి ఫోటో కోసం వెతకసాగాను. మ్యాగజైను 4 సార్లు ప్రతి పేజీ తిరగేశాను. స్వామి ఫోటో మాయమైంది. నాకు ముచ్చెమటలు పోశాయి. సభాసదులకు ఏ సమాధానం చెప్పాలి? ఇంకా 3 రోజులు అక్కడ. నా మాటలు ఎవరు వింటారు, ఎవరు నమ్ముతారు? నా కర్మ ఇలా కాలిందేమిటి అనుకుంటూ బాధపడుతున్నాను. స్టాప్ చేయమంటారు సార్? ఓకే, జనరల్ గా 2-3 నిమిషాలు మాట్లాడి కంక్లూడ్ చేయాలి. అందరికీ సరేమండి. ఈ అవకాశము అదే ఈ జ్ఞాపకాల పందిరి అవకాశం దొరకడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చదవడం అవకాశం దొరికినందుకు స్వామి అనిల్ కుమార్ గారు, సార్ అనిల్ కుమార్ గారు మన ఏఎస్పీలోనే ఉండి మనతోటి చదివిస్తున్నట్టుగా నాకు భావన కలిగింది సార్. ఆయన నన్ను అయ్యా అయ్యా అంటుంటే నాకు చాలా బాధేస్తుంది. అయ్యా ఎవరండు నన్ను అట్లా ఇచ్చినా కొడక అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా అయ్యా అంటాడు, నేను మాట్లాడతాను. పత్తికి వెళ్ళినప్పుడు ఒకసారి కలుస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. పత్తికి వెళ్ళినప్పుడు సార్ని కలుస్తామని కొంచెం ప్రయత్నం చేశాము, అదృష్టం లేకుండా పోయింది. సార్ మీకు నా హృదయపూర్వక పుష్పాంజలి సమర్పిస్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి, కోటేశ్వర్ సార్ గారికి, అందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి. ఇప్పుడు 2 సత్సంగాలు, 1-2 విషయాలు ఐ వాంట్ టు డిస్కస్, దెన్ యూ కెన్ కంక్లూడ్ ద టాపిక్. 1965 మెసేజ్. ఇందాక ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో డిసప్పాయింట్ అనే వర్డ్ వాడింది. ఒక సందర్భంలో స్వామి అంటారు, స్వామి నేను డిసప్పాయింట్ అయ్యానంటే, అంటే స్వామి అంటే అపాయింట్ ఇస్తేనే కానీ నువ్వు డిసప్పాయింట్ కావడానికి. ఐ హావ్ నాట్ గివెన్ అపాయింట్మెంట్, వై ఆర్ డిసప్పాయింట్? నాకు ఇక్కడ ఇంకొక మాట గుర్తుకొస్తుంది. బెంగళూరు బస్ స్టాండ్ నుంచి వైట్ ఫీల్డ్ పోవాలంటే మినిమం 3 hours ఆర్టీసీ బస్సులు. ఇప్పుడంటే భగవంతుడు క్యాబ్లో తిరుగుతున్నాం. అదృష్టం. ఆ రోజుల్లో క్యాబులు అంటే ఊహించుకోలేము మేము. ఇది బిట్వీన్ 94, 95, 96 ప్రాంతంలో. ఇట్ విల్ టేక్ మినిమం 3 hours. ఆ యొక్క సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వేస్ రోడ్డు పక్కన అక్కడి నుంచి కానీ వైట్ ఫీల్డ్ రావాలంటే మినిమం 3 hours ఆర్టీసీ బస్. ఐ మేడ్ జర్నీ మై సెల్ఫ్ అండ్ మై డాటర్. ఇక్కడ డిసప్పాయింటెడ్ అపాయింట్మెంట్ నాకు ఇంకో మాట గుర్తుంది. ఒక ఆయన అన్నాడు నాతో, నేను హర్ట్ అయ్యాను సార్ అన్నాడు. యూ షో యువర్ హార్ట్ అని. కింద మీద పడిపోయాడు. హర్ట్ అయ్యాను సార్ అన్నాడు. షో యువర్ హార్ట్. అడేబుల్ టు షో యువర్ హార్ట్.
మరి గుండె లేదు హత్త అంటే నేను నమ్ముతానండి? ఐ కాంట్ బిలీవ్. ఇటువంటి మాటలు నమ్మేవాడు కాదు నేను. ఇంకొక మాట, సండే రోజు ఈరోజు సండే అనే విషయం మర్చిపోయాడు స్వామి అనుకున్నాను. నాకు కూడా నా లైఫ్ లో జరిగింది. పెద్ద స్టోరీ కానీ సత్సంగం. నేను పుట్టుకొత్తలు 15 రోజులు వచ్చాక నాకు కోర్టు షోకార్డ్ నోటీస్ వచ్చింది. పెళ్ళి అయింది, పిల్లలు లేరు. మా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు. వాడికి నేను ఒకసారి సాయిబాబా పెన్ను ఇచ్చాను. కొటేషన్ అని పెన్లు ఉంటాయి పుట్టపర్తిలో. ఇప్పుడు ఎవరు కొంటున్నారో తెలియదు. ఇలా 3 రౌండ్లు చెప్తే లవ్వాల్ సర్వాల్ అట్లా స్వామి ఫోటో ఉన్న క్యాప్టన్ ఉన్న ఫోటోలు వస్తుంటాయి అనమాట పెన్లో. అదొక ఫోటో ఇచ్చాను. ఆ పెన్ను తిప్పుకుంటూ పోతుంటే ఢిల్లీలో బస్సు గుద్ది అయితే సేవ్ అయ్యాట, బతికేట వాడు. మంగళహారతి ఇస్తుంటే ఇంటికి వచ్చాడు, డబ్బులు అడిగాడు, లోను. డబ్బులు ఇచ్చాను. ఎగనామం పెట్టాడు 40,000 రూపాయలు నాకు. నా జీతంలో కట్ చేయమని కోర్టు నోటీస్ ఇచ్చింది. లక్కీలీ నాకు అకౌంట్ బాక్స్ నా ఫ్రెండ్ కనుక నేను ఆపించుకున్నాను. నాలాంటి వాళ్ళ దగ్గర 3-4 కోట్లతో 2-3 కోట్లు టోకరా పెట్టేసి మరి అయిపోయాడు వాడు. మంచిగా కంప్యూటర్ విదేశీ మోజు బూన్ టైంలో. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఎడ్యుకేటెడ్. ఒకవేళ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఒకే ఇంగ్లీష్ లెక్చరర్. ఒక సందర్భంలో వెళ్ళాను ఉండబట్టలేక. 40,000 అంటే ఏంటంటే నాకు తీరా పోతే అది మంచంలో వాళ్ళ అమ్మ మంటలో రోగిస్లా వీల్ చైర్ లో ఉంది. బండబూతులు తిడదామని పెడితే ఇగు రాసి సర్వ్ చేసి వచ్చాను. ఎక్కడ మంచిర్యాల, ఎక్కడ ఖమ్మం. ఎలా దానికి మైండ్ లో రిహార్సల్ వేసి ఎట్లా తిట్టాలని చెప్పేవాడిని. సరే నేను వచ్చిన తర్వాత భర్త వచ్చింత చెప్పింది. వాళ్ళ ఆయన వచ్చాడు, సాయిబాబా భక్తుడు, మనం ఎవరు మోసం చేసినా సాయిబాబాను మోసం చేయొద్దు అని సాయిబాబా వాళ్ళ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చారు. హస్బెండ్ నాకు కాల్ చేశాడు, సరేమండి నేను రేపు డబ్బులు వేస్తాను అంటే, రేపు ఇవాళ నేను రేపు ఆదివారం కదండి అన్నాను. ఆదివారం పనిచేసే బ్యాంకులు కూడా ఉంటే నాకు అప్పుడు తెలిసింది. నువ్వు ఇవ్వకపోతే నా పుస్తకాల తాడు అమ్మేసి ఇస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నా పుస్తకాల తాడు అమ్మేసి నేను ఇస్తానని చెప్పింది భార్య. సో మొత్తం మీద నాతో పాటు అట్లా ముంచిన ఇద్దరు కూడా డబ్బులు స్వామి దైవాలు ముట్టినాయండి. నేను 11 పేజీలు ఉత్తరం రాసిన స్వామి పుట్టపర్తి 10 రోజులు బర్త్డే సెలబ్రేషన్ ఈ టైం ఎందుకు వచ్చావు, మంచి పెళ్ళా కనుక చెప్పలేదు. ఈ కలికాలం పెళ్ళాలని అయితే నేను తలుపు తీయగానే ఇగో నీ కోర్టు నోటీస్ వచ్చింది నా మొహం మీద కొట్టేది. ఇది కలికాలం పెళ్ళాలి కాదు ఇంకా మనకి. మన పెళ్ళాలు కలికాలం పెళ్ళాలు కాదు. స్నానం చేయించింది, అన్నం పెట్టిన తర్వాత అప్పుడు కాగితం చేతులు పెట్టి. సండే అనగానే అది గుర్తుకొచ్చిందని. ఇంకొక మాట, ఇందాక ఆయన గొళ్ళేలు పెట్టాను, తాళాలు వేసాను అనగానే ఒక సిచ్యువేషన్ గుర్తుకు రావాలి ఎవరికన్నా. వేరే వాడిని అంటే ఆపాను, పెద్దాను కదా నా ఆపదలుచుకోలేదు. గొళ్ళాలు తలుపులు అనగానే ఒక సిచ్యువేషన్ గుర్తుకు రావాలి మనకి, అందరికి తెలిసింది. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? బొంబాయిలో మీరు కాదు సార్, మీరేం చెప్తారు? ప్లీజ్ సైలెంట్, ప్లీజ్ సైలెంట్ సార్. మీరు చెప్పగలరు, నేను అప్పుడే అడిగితే ఆ మాట ఇదే మాట మీరు చెప్పేవారు. నేను ఎనీబడి? శరణ్య? బొంబాయిలో రమణానంద మహర్షి గారు ఒకసారి కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు ఆయన సార్ పేర్లు మార్చకు. కారుణ్యానంద, ఓకే. అదే కారుణ్యానంద ఆయన వచ్చినప్పుడు వేరే మార్చిన పేర్లు లేవద్దు ఇక్కడ. ఓకే సార్. అప్పుడు ఆయన ఆసనం కావాలంటే నువ్వు ఛార్జ్ చేయించుకో.
ఓకే, చెప్పు. అదే ఆయన కిటికీలోంచి చూస్తున్నప్పుడు కుక్కలు కొన్ని విస్తరాకుల నుంచి ఫుడ్ కోసం ఇచ్చేస్తూ ఉంటే అప్పుడు ఈయన గొళ్ళెం పెట్టుకుంటారు. స్వామి ఈయన భోజనం పిలవడానికనే వస్తారు. అప్పుడు ఏంటి స్వామి నేను గొళ్ళెం పెట్టాను కదా మీరు ఎలా వచ్చారు అంటే నా మీ దగ్గర రావడానికి నాకు గొళ్ళెం ఆపగలదా అని అంటారని ఆయన అంటారనమాట. సాక్షాత్ మీ సమీక్షంలో ఉన్న వీళ్ళు ఫుడ్ కోసం ఇచ్చేస్తున్నారంటే ఆయన ఓకే అప్పుడు ఓకే ఓకే, చెప్తారనమాట. సబ్జెక్ట్ వద్దు, లోపల రావటం వరకే, అదంతా వద్దు. ఓకే, ఇంకొక మాట వాడాడు, మన భజనలో కూడా పాడుతుంటారు, అనాథనాథ సాయి. అనాథలు కాదు, మనంతా సనాథలమే. ఏదో పదంలో వచ్చాము, గుర్తు రావట్లేదు. జపాన్ లో ఈ మధ్యన 3 days బ్యాక్ సివియర్ ఎర్త్క్వేక్ ఆఫ్ 7.1 3 days బ్యాక్. ఇందాక అనాథ అన్నప్పుడు మొన్ననే ప్రస్తావించాను అనాథ గురించి. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? 2 days బ్యాక్. అప్పుడే మర్చిపోతుంటే కుదరదు. 9వ తారీఖు చెప్పాను. అనాథ కాదు అనాథని చెప్పేసారు. సరే సార్. ఓకే, బాగానే ఆ మాత్రాన్ని గుర్తుపెట్టుకుంది. ఇక్కడ అనాథ అంటే సార్, ఇక్కడ ఇప్పుడు నేను దట్ ఈస్ ద టాపిక్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇట్ ఈస్ డెలివర్డ్ బై స్వామి భగవాన్. I don't know the date also. There is no date for this satsanga. ఈ అనాథ అనే మాటకి మళ్ళీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద పేరా, ఇంపార్టెంట్ పేరా కనుక వీ కెన్ రికలెక్ట్ అండ్ గో ఫార్వర్డ్. నేను అనాథను అంటాను బదులుగా మొదటి మాటలో నేను అనాథిని అని బిచ్చగాళ్ళు మీ వాకిల్లో నిలబడి అంటాం మీరు వినే ఉంటారు. మనం ఆల్రెడీ చెప్పాను ఇది, ఐ రిపీటింగ్. అంటే తనకు దిక్కు లేదని చెప్పబోతూ తనకు మొదలు లేదు అంటాడు. అనాథ అంటే దిక్కు, అనాది అంటే దిక్కు లేకపోవటం. తనకే కాదు మీ అందరికీ మొదలు లేదనే పరమ రహస్యం అతడు వెల్లడిస్తున్నాడు. భిక్షాం దేహి అన్నప్పుడు భిక్షం వేయమంటమే కాక శరీరంలో ఉన్న దేహిని సంబోధిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ దేహి అంటే ఆత్మ. ఈ శరీరంలో ఉన్న ఆత్మస్వరూపులు. మనం ఫిజికల్ బాడీ చూస్తాం అనుకుంటున్నాం. నాకు అర్థం కాల, ఈ మధ్య మానేసింది పాపం మౌనీరాలు విజయవాడ నుంచి. చాలా రోజులు పార్టిసిపేట్ చేసింది, బిజీ షెడ్యూల్లో ఉందేమో. ఆవిడ అంటుండేది అనమాట. ఆవిడ చెప్తే నాకు అప్పటిదాకా తెలియదు. ఎందుకంటే మన అజ్ఞాన అవస్థలో ఉంటాం కదా. స్వామి 40,000 మంది భక్తులు చూస్తున్నాడు అనుకుంటున్నాం. మనల్ని స్వామి మనల్ని చూడడు అని ఆవిడ చెప్తే నాకు అర్థమైంది. ఐ డోంట్ వాంట్ టు టెల్ హర్ నేమ్. విజయవాడ డివోటి. మీరు శరీరంలో ఉన్న ఆత్మస్వరూపులు. తను ఆత్మస్వరూపుడే, తను మీరు ఒకటే అనే సత్యాన్ని అతడు మనకి బోధిస్తున్నాడు. భ్రాంతిని కలిగించే బాహ్య వేషమే శరీరం. ఎప్పుడు ఉన్నత భావాలతో ఉండండి. ఐ డోంట్ వాంట్ అనాథ చెప్పదలుచుకున్నానండి. కంటిన్యూ ద టాపిక్. స్వామి నేరేటింగ్ అబౌట్ శాస్త్రి చెప్పిన భాగవతాన్ని విశ్లేషణ చేస్తున్నాడు. ఆ శాస్త్రి పేరు కూడా ఏదో చెప్పారు, ముందు శాస్త్రి అన్నాడు, కృష్ణమూర్తి శాస్త్రి ఆయన పేరు. ఆయన పేరు మరి ఎవరైనా విన్నారో మనకు తెలియదు ఆ కాలంలో. స్వామి కంటిన్యూ టాపిక్. ఎక్కడ ఆపామంటే సిద్ధార్థుడి దగ్గర ఆపాం. ఆ కొడుకు ఏం చూడకుండా అని 22 సంవత్సరాలు లోపల దాచిపెట్టాడు. ఎన్ని రోజులు దాచిపెడతారండి? కంసుడు కొత్తగా వివాహం చేసుకున్న దేవకీ వసుదేవులను రథంలో కూర్చుండబెట్టి ఆనందంతో ఉప్పొంగిపోతూ సారథ్యం చేస్తున్నాడు. ఇక్కడ ఒక మాట మనం వాడచ్చు, రుద్రంలో చెప్పింది. ఎవరన్నా ఎనిబడి చెప్పండి, ఆలోచించండి, బుర్రబెట్టి. నేను చెప్పబోయే టాపిక్ ఒక మాట వాడాలి, మన రుద్రంలో విన్న మాట. ఎవరు ఒక్కళ్ళు కూడానా? అంటే అంతరిక్ష వాణి అనే వస్తుంది సార్ శబ్దం. అది
ఆ పదం చెప్పు సార్. అంతరిక్షవాణి అంత ఇవన్నీ నాకెందుకు సార్? భలేవాళ్ళండి మీరు. ఉచ్చైర్ ఘోష. ఘోష ఉచ్చే. వెరీ ఆ, గుడ్ ఇప్పుడు సార్, వెరీ రాసుకో, గుడ్. 100 సార్లు రాయండి. ఇంపోజిషన్ ఘోష. దానికి ఉచ్చైర్ ఘోష, ఉచ్చైర్ ఘోష అష్టోత్తరం చేస్తే గుర్తుంటది. ఉచ్చైర్ ఘోష. ఇంతలో ఈ ఆనందం పనికిరాదని ఆ అశరీరవాణి. ఇందాక అమ్మ ఇంకో మాట గుర్తుకొచ్చింది, అది రహదారి అమ్మ. అది రహదారి అంటే మాట్లాడలేదు. రహదారి అంటే బాట అండి, బాట. బాట. రహదారి అనగానే నాకు రహత్ అనే మాట గుర్తుకొచ్చింది. రహత్ అనే మాట ఎక్కడ వస్తుంది? రహత. ఒక క్లూ కూడా ఇచ్చాను. రహత షిరిడి సాయి చరిత్రలో వస్తుంది రహత అని. ఆ బౌండరీస్ అన్నమాట. ఒక సైడ్ బౌండరీ అది, ఇంకో సైడ్ బౌండరీ అది. ఆయన ఎప్పుడు కూడా సీమ ఉల్లంఘన చేయడు, కానీ ఒకసారి సీమ ఉల్లంఘన చేయమంటారు. ఇతను గోత్రుడు షిరిడి చరిత్ర చదువుదాం అక్టోబర్లోనే. ఎప్పుడు రహత అంటారు. రహత అనే ప్లేస్ అది షిరిడి చరిత్రలో. వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ షిరిడి చరిత్ర రహత. ఈ ఆనందం పనికిరాదని అశరీర వాణి చేసిన హెచ్చరిక వినిపించింది. దేవకి అష్టమ గర్భంలో జన్మించే శిశువు కంసుని మరణానికి కారకుడవుతాడని హెచ్చరిక. ఆ మాట విన్న క్షణం నుంచి దేశపూరితుడిగా అమానుషంగా కంసుడు మారిపోయాడు. ఆ ఒక్క కర్మ వల్ల అటువంటి పరిణామం కలిగింది. మీ బుద్ధిని, మనస్సును ఉన్నతమైన దివ్యమైన మార్గాల్లో నడిపించగల కర్మలు చేయాల. భగవత్ అనుగ్రహం సంపాదించుకోగల కర్మలు చేయాల. మీరు వెలిగించినప్పుడే దీపం ప్రకాశించగలదు. భగవంతుడు ఉపకారము అపకారము రెండు చేయడు. సాధనలో మీ అభివృద్ధియే అనుగ్రహ రూపంలో ప్రతిఫలించగా మీ పతనమే అనుగ్రహరాహిత్యంగా కనపడుతుంది. ప్రోగ్రెస్ అండ్ రిగ్రెస్. ఆరోహణము అవరోహణం, పైకి ఎక్కడమా లేక కింద పడటమా. అద్దం బొమ్మను ఉన్నట్లుగా చూపగలదు. దానికి అభిమానము ద్వేషము లేవు. ఈ జీవితానికి అర్థం ఏమిటో ప్రయోజనం ఏమిటో గుర్తించుకొని వర్తించవలను. మీరు పరమాత్ముడు ఒకటే అనేది సత్యం. ఈ 1960 నుంచి 62 నుంచి చెప్తూనే ఉన్నారండి. కొత్త మాటలు కాదు. అది తెలుసుకొని అనుభవించటే జీవితానికి లక్ష్యం. కేవలము పరమాత్మ స్వరూపులు మీరు. శాశ్వతమైన దివ్యత్వం మీ నిజతత్వం. అశాశ్వతమైన ప్రత్యేకమైన వ్యక్తిత్వము మీ నిజ స్వభావము కాదు. ఈ సత్యాన్ని గ్రహించుకొని అనుభవించండి. దానికి అనుగుణంగా మీరు నడుచుకోవాలి అని అంటున్నారు స్వామి వారు సత్సంగంలో. ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, అప్పుడప్పుడు మనం చెప్పుకున్నాం, నేను ఇంకో మాట కూడా చెప్తుంటాను. ఏం చేయాలంటే ఏం చేయొద్దు అన్నారు. ఏం సాధన చేయాలంటే తుమ్మ ఇరు అన్నారు ఆయన. రెండే వర్డ్స్. నాకు తమిళ్ రాదు. ఈ 2 పదాలు మాత్రం బట్టి పెట్టాను. తుమ్మ ఇరు అన్నట్ట. బీ సైలెంట్. అది నువ్వు చేయాల్సిన సాధన ఏం లేదు. తలకాయ కింద పెట్టి అక్కర్లేదు. చుట్టూతో అగ్నిహోత్రాలు పెట్టుకుని మధ్యలో కూర్చోక్కర్లేదు. నిజంగా చుట్టూ దీపాలు కొట్టి మనం ధ్యానం చేస్తాం. చిత్రమయ్య నువ్వు చెప్పు, ఇది పాజిబుల్ టు అస్? చుట్టూతో దీపాలు కూర్చొని మధ్యలో కూర్చొని మనం ధ్యానం చేయగలమా చిత్రమయ్య? కాండు చిత్రమయ్య.
మన దృష్టి ధ్యానం మీద ఉండదు. ఆ బట్ట ఎక్కడ అంటుకుంటుందా అని మనం చూస్తుంది దాని మీద ఉంటది. అటువంటి ధ్యానం మనం చేయమలేదు ఆయన అసలు. అవునా? అటువంటి కఠినమైన తలకాయ కింద పెట్టి తపస్సు చేయి, శీర్షాసనం ఎప్పుడైనా శీర్షాసనం ఏమని ఎవరికైనా చెప్పాడా స్వామి అవతార కాలంలో? చెప్పండి. ఆ సూచనలు ఎంత సింపుల్ గా ఉంటాయండి. అంటే ఒకటే అండి రమణ, సుమ్మ ఎరు, బీ సైలెంట్ అంతే. సైలెంట్ గా ఉండు, అదే నువ్వు చేయాల్సిన సాధన. మనమేమో వైలెంట్ గా ఉంటాం. ఒక ఆయన రమణ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, స్వామి నేను గడిచిన 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, కానీ కోరిన లక్ష్యం నాకు సిద్ధించలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాల ధ్యానం కొనసాగించమంటారు అని ప్రశ్నించాడు. దీనికి ఇంకొక ఆయన చెప్తుంటాడు, నేను భజన ఎప్పుడు దాకా చేయాలంటే ఖమ్మంలో ఒక ఆయన ఉంటాడు స్పీకర్. ఆయన ఒక్కడే మన దగ్గర సత్సంగం చెప్పలేదు. డిసప్పాయింట్ చేయడు పాపం. ఎందుకు డిసప్పాయింట్ చేశారు స్వామి. ఆయన అడుగుతుంటే చెప్తుంటాడ, నువ్వు భజన అయిపోయేదాకా చేయి భజన. భజన ఎప్పటిదాకా చేయాలి అంటే నువ్వు బిగం భజన, నువ్వే భజన అయ్యేదాకా చేయమని సలహా ఇస్తాడ అని జనరల్ గా ఎవడన్నా ఆయన కోట్ చేస్తూ చెప్తుంటారు. నేను ధ్యానం చేస్తున్నాను అనే స్పృహ పోయేదాకా చేయాలి అని బదులు చెప్పాడు రమణ మహర్షి. నేను అనే భావం మర్చిపోవాలి. ఇందాక నేను ఇప్పుడు 6 అమృత కలశాలు ఇచ్చేసి గబగబా వచ్చానండి. నేను ఇచ్చాను, అమ్మ నేను కాదు ఇచ్చింది, ఈయన ఇచ్చాడే సాయిబాబు ఫోటో ఇచ్చిన. ఐఎమ్ నాట్ గివింగ్. అమ్మాయి నాకెవరో నేను డబ్బులు పంపించారండి అర్జెంట్ కదా నిన్న, ఇవాళ ఖర్చు పెట్టమని. ఆ తెలుగు ఓపెన్లీ, మీరు ఎవ్వరు ఇట్లా చెప్పండి, నాలాగా మీకు ధైర్యం లేదు. నాకు నిన్న అర్జెంట్ డబ్బులు పంపించింది, ఇవాళ 1000 ఖర్చు పెట్టేయమని చెప్పి. నా చేతి డబ్బులు కాదు కదా, చక్కగా ఇచ్చింది శ్రీమూర్తి. రాత్రి షాప్కి వెళ్ళాను, 6 ప్యాకెట్లు కట్టించాను, బియ్యం, ఉప్పు, పప్పు. ఇవాళ పొద్దున్న డిస్ట్రిబ్యూట్ చేయించాను. ఐఎమ్ నాట్ గివింగ్. ఈయన ఇస్తున్నాడు, ఆయన ఫోటో కూడా ఇస్తున్నా. ఇంకోతోటి చెప్పిన, ఈ ఉప్పు పప్పు 20 రోజులు అయిపోతాయమ్మా, కానీ విభూది మాత్రం అయిపోదని చెప్పి ఇంకోతోటి విభూది ఇచ్చింది. మన ఎంత అంటే ఇప్పుడు నాకు ఆ డబ్బులు ఇవ్వబట్టి పొద్దున్నే పోయి ఇచ్చి వచ్చినండి. నిన్న ఇచ్చింది ఒక శ్రీమూర్తి, పేరు చెప్పదలుచుకోలేదు. 10,000 పంపించింది, ఇవాళ ఖర్చు పెట్టమంది. నేను అనే అహంభావం, నేను అనే భావం మర్చిపోవాలి. దైవత్వపు పొరలన్నీ దివ్యత్వంలో కలిసి కరిగిపోవాలి. సారీ, చైతన్యపు పొరలన్నీ బుక్ చెప్పాను కదా, చాలా భయంకరమైన స్థితిలో ఉంది. ఇప్పుడు చెప్పకపోతే పేజీలు ఊడిపోతున్నాయి కదా కాగితాలు. చైతన్యపు పొరలన్నీ దివ్యత్వంలో కలిసి కరిగిపోవాలి. కొందరు ధ్యానంలో కూర్చొని తమను కుట్టున్న దోమలను తోలుకుంటూ ఉంటుంటారు. ఐఎమ్ వెరీ కేర్ఫుల్. నేను భజనలో కూర్చున్నా దోమల గురించి ఆలోచిస్తుంటాను. అంటే నా దృష్టి ఎక్కడుందో ఆలోచించాను. నా మైండ్ అయితే ఫిజికల్ గా ఉంటది. ఎప్పుడు నాకు బాహ్యంగా దోమలు కుట్టకూడదు. అది నాకే కాదు, ఇంకెవరి మీద దోమ వాళ్ళనే కొడతా, చంపుతా కూడా. భౌతికమైన మానసికమైన కోరికలను దాటి పైకి వెళ్ళేదాకా ధ్యానం కొనసాగించాలి. తన శరీరం నిండా పుట్టలు పెరిగిపోయిన వాల్మీకి తపస్సు చేస్తూనే ఉన్నాడు. లోపల నుంచి రామనామం వినిపిస్తూ ఉన్నందువల్ల లోకులు ఆయనను గుర్తుపట్టగలిగారు. దేహమును విస్మరించి దేహిని గ్రహించండి. బాహ్యమైన తలుపు బెలుకులు చూసి మోసపోవద్దు. అంతర్గతమైన వైభవమును గుర్తించుకొని పంపు చేసుకోవాలా. దేహమును విస్మరించడానికి ఎటువంటి సాధన చేయాలి అంటే, స్వామి ప్రశ్న, స్వామి సమాధానం. ఇంద్రియ వ్యామోహంకు దూరం కావాలి. కామక్రోధ లోభ మోహ మదమార్చి మొన్ననే ఒక సత్సంగం పెట్టానండి. మొన్న నైట్ ఎవరైనా చదివే ఉంటారా, అరిసెట్ వాళ్ళ నుంచి బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టిన మొన్న రాత్రే. మా తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. మా ఫ్యామిలీలో, మా గ్రూప్ లో ఉంది మా బ్రదర్ అక్కడే. అంటే మా కొడుకు ఉన్నాడు కానీ వాడు చదివే తిరగలేదు. మా కూతురు ఉంది కానీ మా బ్రదర్ మాత్రం ఆస్ట్రేలియాలో నుంచి చదువుతుంటాడు. నేను పొద్దున్న చూశాను, అన్నయ్య వండర్ఫుల్ మెసేజ్ అన్నాడు. ఇదేంద్ర వీడు ఆస్ట్రేలియా నుంచి పెట్టి ఏందని చూస్తే, అన్నయ్య వండర్ఫుల్ మెసేజ్ అన్నాడు. ఈ అరిసెట్ వర్గాల మెసేజ్ ఇప్పటికన్నా చదువుకోండి, ఈ గ్రూప్ లోనే ఉంది. ఈ 6 శత్రువులను ఓడించవలను.
కోపం వచ్చిన వాడు కళ్ళు దాగిన వాడు సమానము. తక్కినవి కూడా అంత ప్రమాదకరమైనవి. కనుక సముచితమైన కర్మలు ఆచరించాలి, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. సాధన వల్ల కోరుకుంటున్న శాంతికి భంగం కలిగించిన ఆహారమే. హాయిగా 10 రోజులు బట్టి పచ్చలు గిచ్చలు మానేసిన. మా ఇంట్లో పాప అప్పుడు క్లాస్ చెప్తోంది. మా ఇంటికి తెలుగు వాళ్ళు అనమాట. ఎప్పుడు నాకు ఫస్ట్ పరిచయం విజయనగరం వాళ్ళు అనమాట. ఇక్కడే భోజనం చేద్దు కానీ అంకుల్ హాయిగా పెరుగన్నం తింటే, ఆంటీ అంకుల్ పెరుగన్నం ఏంటంటే 10 రోజులు బట్టి అంకుల్ 10 రోజులు బట్టి పెరుగన్నం ఏం తింటున్నాడు. హ్యాపీగా ఉంది పచ్చలు పక్కన పెట్టేటప్పుడు. లోపల బాధగానే ఉంది. సాత్వికమైన ఆహారం తీసుకోవాలా, సాధన వల్ల కోరుకుంటున్న శాంతికి భంగం కలిగించిన ఆహారమే పుచ్చుకోవాలి. ఎగతాళి చేసినా చెరసాలలో పడవేసినా రామదాసు నామసాధన ఒక పద్యం చెప్తుంటా. గురు పూర్ణిమ రోజే చెప్పారు స్వామి. ఎప్పుడేమో ఒక పిచ్చోడు అనుకున్న ఏమైనా దైవం అని మరొకరు అని ఒక గురు పూర్ణిమ మన టైం లేక కంకులు చేసేసిన. అంటే 1-2 సత్సంగాలు ఉంది యాక్చువల్ గా. ఒకరోజు ఒక గురు పూర్ణిమ ఇదే మాట చెప్తారన్నమాట. దేవుని మరొకరా అని ఒక పాట ఉంటుంది అనమాట. ఎవరికైనా వస్తే పాడండి. పిచ్చోడన్నా పర్లేదు, వెర్రోడన్నా పర్లేదు, కానీ డోంట్ ఫర్గెట్ గాడ్ అని చెప్తుంటారు అనమాట. సో ఇక్కడ రామదాస్ ఏం చేశాడు? ఎగతాళి చేసినా చెరసాలలో పడివేసినా రామనామ సాధన విడవలేదు రామదాసు. అదేవిధంగా మీ ఆధ్యాత్మిక సాధన నిరంతరము సమాన స్థాయిలో సాగిపోతూ ఉండాల. పరమాత్మతో సమైక్య భావం పొందినప్పుడే మీరు ఆరోగ్యము ఆనందము అనుభవించగలరు. మీరు ఆత్మతత్వాన్ని గుర్తించి వర్తించినప్పుడు నవనవలాడుతూ సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు. నేను ఎవరో చెప్పారు, స్వామి నేను ఇంకా డివోటీస్కి ఇవ్వాలి, మీరు పోయి పడుకొని పొద్దున్న లేవాలన్నమాట. పొద్దున్న లేస్తే స్వామి ఎంత ఫ్రెష్ గా ఉంటారో రాత్రి అలానే ఉంటారు. మనం ఈలోగా 14 సార్లు ఏదో చేసుకోవాలని చెప్పింది నేను ఎవరో జ్ఞాపకాల పందిరిలో. భేదభావం పెంచుకొని దేహతత్వంతో వర్తిస్తే మీకు పతనం ప్రారంభం అవుతుంది. స్వామి కంక్లూడింగ్ సత్సంగా అండి. శ్రీకృష్ణుడు గోపికల వీళ్ళకు వెళ్ళి అక్కడ వాళ్ళు దాచుకున్న, మొన్న కూడా మన ప్రస్తావన వచ్చింది, నవనీత చోర గోపాల అంటుంటాం. శ్రీకృష్ణుడు గోపికలకు వెళ్ళి అక్కడ వాళ్ళు దాచుకున్న వెన్న దొంగిలించి ఆరగించినట్లు భాగవతం వర్ణిస్తున్నది. వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్? దీని అంతరార్థం ఏమిటి? తన ఇంట్లో ఉన్న లేకపోవడం వల్ల అప్పటికే అంటుంది తల్లి, ఏం కృష్ణ నేను పెడితే తినవు, వాళ్ళంత పొరుగంటి పూలగా రుచిగా ఉంటుందా? ఈ సామెత అక్కడే వచ్చిందేమో బహుశా. నేను పెడితేనేమో తినవు, వాళ్ళతో పోయి దొంగలిని తింటావు. మంచి ఆన్సర్ పెట్టి వాళ్ళతో, అమ్మ నువ్వు ప్రేమతో పెట్టు, వాళ్ళ ప్రేమతో పెట్టారంటుంది అంటాడు కృష్ణుడు. తన ఇంట్లో ఉన్న వెన్న లేకపోవటం వల్ల అట్లా చేశాడా? ఆయన మామూలు వెన్న ఆరగించలేదు. హృదయపు కొండలో దాచుకున్న సద్గుణముల అనే నవనీత ఆయన ఆరగించేది. బాగా చిలికిన తర్వాత పైకి తీసిన ఆత్మతత్వమే ఆ వెన్న. ఆయన చేసింది దొంగతనమా? ఆయన పేరు హరి కదా. హరి హరి నారాయణ. ఆ హరే 14 రకాల అవతారాలు వచ్చాడు. రాముడైనా కృష్ణుడైనా హరే. ఆయన పేరు హరి కదా. హరి అంటే అన్నింటినీ హరించేవాడు కాదా, తను కనపడకుండా అన్ని చూడగలవాడు. ఇందాక అమ్మాయి అనిల్ కుమార్ గారు అన్నట్టు, హరి లోపల చొరబడగానే నిద్రించే చైతన్యం మేలుకుంటుంది. మీ సద్గుణముల సౌరభమును, హృదయంలో నాటుకున్న ధైర్యమును, అనుభవంతో నేర్చుకున్న వివేకమును పరమాత్ముడైన హరికి సమర్పణ చేయండి. అన్నింటినీ తనవిగా చేసుకోగల దొంగ ఆయన. లాస్ట్ వర్డ్స్. పరమాత్మ పట్ల ప్రేమ పెంచుకోండి. అభిమానము, ద్వేషము మీ అలవాట్ల బట్టి ఏర్పడే లక్షణాలు. ఆయన నుంచి మిమ్మల్ని దూరంగా లాగివేస్తాయి ఇంద్రియాలు, కానీ మీరు లొంగకూడదు. కొంతకాలం తర్వాత ఇంద్రియాలు లాభం లేదని దారికి వస్తాయి. నిరంతరమైన నిశ్చలమైన వివేకం వల్ల కలిగిన నిజమైన ఆరాటమే మీకు సహాయం చేయగలదు. అదే అంటుంటాం, తృష్ణ ఉండాలని చెప్తారు. ఆ తృష్ణ, యు మస్ట్ హావ్ దట్ థర్స్ట్. నీళ్లు తాగాలి, నీళ్ళ థర్స్ట్ టీహెచ్ఆర్ థర్స్ట్. ఆ తృష్ణ ఉంటేనే మనం ఆధ్యాత్మికంగా ముందుకు పోగలం. నగర సంకీర్తన చేసిన, భజనలో పాల్గొన్న,
సత్సంగాలు చేసిన, ఓం శ్రీ సాయిరాం రాసిన, ఇసుకు విరామం ఉండకూడదు. నిన్న రాశానే అంటే నిన్న రాస్తే ఇవాళ తింటలేదా? నిన్న రాసింది నిన్న గురించి, ఇవాళ రాసేది ఇవాళ గురించి, ఇవాళ భజన ఇవాళ గురించి, ఇవాళ సత్సంగం ఇవాళ గురించి. యు మస్ట్ హ్యావ్ ద థర్స్ట్. ఆ థర్స్ట్ ఉండబట్టి ఆ కుర్చీలో ఉన్న విష్ణుప్రియ వస్తుంది, మంచం మీద ఉన్న మా సోదరిమని వస్తున్నాం. వాళ్ళకి థర్స్ట్ ఉంది. వేరే వేరే డోంట్ ఫీల్ అదర్వైజ్. ఐమ్ టెలింగ్ ఎగ్జాంపుల్. ఆ పిల్లకి అదే చూస్తున్నాం. అమ్మాయికి ఒంట్లో బాగలేదు, పాపం బాగలేకపోయినా వస్తూనే ఉన్నారు. ఆ నిరంతరమైన నిశ్చలమైన వివేకం వల్ల కలిగిన నిజమైన ఆరాటమే మీకు సహాయం చేయగలదు. అది మీలో దినదిన ప్రవర్తమానం కావాలని ఆశీర్వదిస్తున్నాను. మనలో ఆ థర్స్ట్ పెరగాలని స్వామి బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ us. ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ థర్స్ట్. ఆ థర్స్ట్ ఉండబట్టే అన్ని రకాల థర్స్ట్ ని పక్కన పెట్టి మనం కొంతమందినే ఈ రోజు యజ్ఞంలోకి రాగలుగుతున్నాం. ఇక్కడ వస్తే ఏమొస్తుందో నేను అనురాధ మాటల్లోనే విన్నాం. అంటే నాకు అలగట్లేదంటే అమ్మాయిని అడగండి, అమ్మాయికి ఎట్లా కలుగుతుందో అమ్మాయి చెప్తుంది. నాకు అలగట్లేదు నేనేం చెప్తా. ఐఎమ్ గెటింగ్ డివైన్ వైబ్రేషన్స్, మై సర్వీస్ గోయింగ్ ఆన్ అప్వర్డ్ డైరెక్షన్. అమ్మాయి చెప్తుంది నాకు కలగట్లేదు, నాకే కలగట్లేదు, నేనేం చెప్పను, అనురాధను అడగాల. ఎక్కడో వస్తుంది. రిసీవింగ్ ఎండ్ మంచిగా ఉంటే మనకు అన్నీ వస్తాయి. ఆ రిసీవింగ్ ఎండ్ సరి చేసుకోవాలి మనం. మా ఇంట్లో టీవీ రావట్లేదే అంటే మనం ట్యూనింగ్ సరిగా చేసుకోవట్లేదు ఛానల్. అది మీలో దినదిన ప్రవర్తమానం కావాలని ఆశీర్వదిస్తున్నాను. 1-2 నామాలను ఆలపించి విరమిస్తాను అని చెప్పేసి స్వామి భజన్ సత్సంగాన్ని ముగించారండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఒక్క నిమిషం, జస్ట్ 1 minute ఆన్లైన్, ఒకటే నిమిషం, జస్ట్ 1 minute. అది 1988 సంవత్సరంలో ఆ గురు పౌర్ణమిలో చెప్పిన మాట. ఉన్నది దైవం ఒక్కడరా, దేవుని మరువకురా. హెచ్చు సంపదలు వచ్చిన గాని, ఏనుగు గుర్రములు ఎక్కిన గాని, పిచ్చోడని పేరు వచ్చిన గాని, దేవుని మరొకరా, ఉన్నది దైవం ఒక్కడురా. దుష్టజనులు దూషించిన గాని, దోషరహితుడై ఉండిన కాని, కష్టములు ఎన్నో వచ్చిన కాని, కాయము వ్యాధుల చెక్కిన కాని, దేవుని వదలకురా, ఉన్నది దైవం ఒక్కడురా. యోగాభ్యాసము చేసిన కాని, భాగవతాదులు చూసిన కాని, పండితుడిని విరించిన కాని, పాపిష్టుని అన్నను కాని, దేవుని వదలకురా, ఉన్నది దైవం ఒక్కడురా. నిందకు లోబడి నిలిచిన గాని, నిండి చదువులే చదివిన గాని, నిండుకుండవై ఉండుమురా, నీవు ఎండిన కుండగా ఉండకురా, దేవుని వదలకురా, ఉన్నది దైవం. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ భగవాన్ గివెన్ ఆన్ 88th గురు పూర్ణిమ డే. ఓం శాంతి శాంతి శాంతి.